స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నా భార్యకి అంత మస్తు లేదు. తెలిసి చేసుకున్నారా మీరు? అవును, తెలిసి. అరే ఇట్లా అడుగుతున్నాను, ఏమనుకోదురా అన్నాడు. ఏం మామ చెప్పు మామ అన్నాను. రెండో పెళ్లి చేసుకోరా అని చెప్తున్నాడు. అమ్మాయికి చెప్పారా మరి నాకు ఇలా ముందు పెళ్ళైంది అని? పెళ్లి అయిందమ్మా, రాలేదని చెప్పాను. మరి ఇప్పుడు సమస్య ఏంటి? ఎందుకు వచ్చారు మా దగ్గరికి? రెండో భార్య ఫస్ట్ భార్యని చంపడానికి చూస్తుంది. తనకి ఇచ్చిన ఇంపార్టెంట్ నాకు ఇవ్వట్లేదు మేడం. ఆయన డ్యూటీ పోయి వచ్చినప్పుడు కూడా తన్నే అడుగుతాడు తప్ప నువ్వు ఎలా ఉన్నావు, తిన్నావా లేదని నన్ను అడగడు. స్నానం చెప్పియాలి, బట్టలు వేయాలి, జుట్టు వేయాలి. అవునా, అంత పని ఉందా? ఆ ఇప్పుడు ఆ అమ్మాయి నీ చెయ్యే వదలట్లేదు, వచ్చిన కాడి నుంచి అదే పనిలో ఉంది. మరి ఇంకెలాగయ్యాలి? దగ్గరకు వచ్చినా కూడా రానిచ్చదు. నువ్వు అక్కడ వెళ్తావా, అవును కూడా తీసుకెళ్తావా? పని చేసి వచ్చి ముఖం కడుకుందామని పోతే మేడ మీద నుంచి ఇట్లా దెబ్బకిపోతాను. పైన ఆడుకుంటుంటే ఇలా అలా అంటున్నారు. మరి ఎందుకు అంటున్నారో నాకైతే తెలియదు. గుడ్డోడా, నేను చూసినాడు గుడ్డోడా. ఇప్పిస్తున్నా, ప్రేమ కావాలని ప్రేమగా ఉన్నాను కదా. అమ్మాయి మీద రేజ్ అయ్యే రైట్స్ లేవు నీకు. ఏంటి గసురుతున్నావు మా ముందే? ఉంటే తనతోనే ఉండమని, లేకపోతే నాతోనే ఉండమని. మేడం నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. మేడం సార్, రాజుగారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకోవాలి. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఇక్కడ వరకు దేనికి వచ్చారు, ఏంటి మీ ఇంట్లో సమస్య? సమస్య ఎక్కువైపోయింది. ఇంట్లో సమస్య. మీరు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తూ ఉంటారు. మ్యారీడా మీరు? మ్యారీడ్. ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్డా? అరేంజ్. అన్న మెయిన్ మామ నుంచి పెళ్లి చేసుకున్నా. నా మరదలే, సొంత మరదలే. ఎన్నేళ్ల క్రితం అయిందండి మీ పెళ్లి? 5 ఏళ్ళ కిందట. 5 ఏళ్ల కింద. 5 ఏళ్ళ కింద చేసుకున్నా. నా భార్యకి అంత మస్తు లేదు. మెంటల్ గా ఉంది. దాని నుంచి నా భార్య పెళ్ళై 5 years అవుతుంది. అది తెలిసే చేసుకున్నారా మీరు? తెలిసి అదే లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు మరి పైగా మేనమామ కొడుకు కూతుర్ని. తెలియకుండా చేసుకున్నాను. నాకు వాళ్ళు చెప్పారు, అయినా కూడా నా మరదలే కదా అనేసి పెళ్లి చేసుకున్నాను. తెలుసు మీకు ముందు నుంచే ఆలోచన ఇలా ఉందని తెలుసు. అంటే ఏం చేస్తుంది అలా ఉండడం? అంటే నార్మల్ గానే ఉంటదా లేకపోతే చిన్న చిన్న మెంటల్ గా ఉంటుంది? అంటే ఏంటి సార్, ఏం బిహేవ్ చేస్తుంది? వంట చేస్తుంది, ఇల్లు శుభ్రం చేసుకుంటుంది, ఇవన్నీ చేస్తుంది. కొంచెం కొంచెం నార్మల్ గా ఇది అయిపోతుంది. అంటే ఎలాంటి ఒక చిన్న ఒక 2 ఎగ్జాంపుల్? తనకి మాట్లాడుకుంటుంది, తనకి ఏదో ఆలోచించు ఉంటుంది. మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయింది. చిన్న చిన్నగా కాదు, పెద్ద పెద్దగా అనాలి. చెప్పండి. మా మామ, మెయిన్ మామ ఉన్నాడు, వచ్చాడు. ఒరే ఇట్లా అడుగుతున్నాను, ఏమనుకోదురా అన్నాడు. ఏం మామ చెప్పు మామ అన్నాను. రెండో పెళ్లి చేసుకోరా అని చెప్తున్నాడు. ఈ అమ్మాయితో నువ్వు పడలేవు, ఇంకో పెళ్లి చేసుకొని చెప్తున్నాడా? ఏంటి వాళ్ళ తండ్రి, మీ ఆవిడ వాళ్ళ తండ్రి అంటున్నాడు ఈ మాట? పెళ్లికి ముందా పెళ్లి చేసుకున్నాక అమ్మాయిని కూడా చేసుకోరా అంటున్నాడు. అమ్మాయిని చేసుకోరా అని. కాదండి, ఫస్ట్ మీ మరదలతో పెళ్లి అయిపోయిందా? మీ మరదలతో పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ మీ మామ ఇంకో పెళ్లి చేసుకోమన్నాడు మిమ్మల్ని, అంతే కదా? పెళ్లి చేసుకోమన్నాడు, చేసుకున్నాను. ఓ, తర్వాత పెళ్లి చేసుకున్నాను. గుడ్ గుడ్. ఎవరు అమ్మాయినా ఇంకో అమ్మాయిని కూడా? ఇంకొక అమ్మాయికి చెప్పారా మరి నాకు ఇలా ముందు పెళ్లి అయింది అని? పెళ్లి అయిందమ్మా, రాలేదని చెప్పాను. ఆ అమ్మాయి ఎవరు, ఎలా వచ్చింది సంబంధం? మినిమం నుంచి తరపు నుంచి వచ్చింది. ఆయనే తీసుకొచ్చాడా? ఓరే సూపర్. మీకు పిల్లలు ఏమన్నా ఉన్నారా మరి మరదలతో? పిల్లలు లేరు. పిల్లలు లేరు. ఓకే. ఈ రెండో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంతకాలం అయింది? 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు. ఈ అమ్మాయికి పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఓకే. ట్విన్స్ పుట్టారా? మరి ఇప్పుడు సమస్య ఏంటి? ఎందుకు వచ్చారు మా దగ్గరికి? నా భార్య, రెండో భార్య నా ఫస్ట్ భార్యని
చంపడానికి చూస్తుంది. చంపడానికే. ఆస్తి పేపర్ ఏంటి మీరు అందరూ ఒకే ఇంట్లో ఉంటారా? ఒకే ఫ్యామిలీ అంత ఒకే ఫ్యామిలీ. వారిని ఏ సమాజంలో ఉన్నారయ్యా? ఫస్ట్ వైఫ్ మేనమామ బచ్చలాడి పెళ్లి చేశాడు. అరే మా కూతురుతో నీకు పడకపోతే ఇంకో అమ్మాయిని చేసుకోరా అన్నాడు. ఆయన ఓ సంబంధం తెచ్చాడు. ఆ అమ్మాయిని ఏం ఒప్పించి తీసుకొచ్చారు? నువ్వు సెకండ్ హ్యాండ్, అవునా? నీ ఇంట్లో ఒక ఆల్రెడీ క్రాక్ ఉన్న భార్య ఉంది. మీతో కలిసి ఉండాల్సిన అవసరం కొత్త అమ్మాయికి లేదు. ఆస్తి రాస్తామనో ఏదో చెప్పే తేవాలి కదా. అలా ఏమైనా చెప్పి తెచ్చారా? ఏమైనా రాసి ఇచ్చారా? ఏం చెప్పలేదు. ఫ్రీగానే పెళ్లి చేసుకుంటారా? అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటదమ్మా? చెప్పాము ఇట్లా పరిస్థితి బాగాలేదు అని చెప్పిన దానికి. నిన్ను ఉద్ధరించాల్సిన అవసరం ఆవిడకే ఉంది. మీ దగ్గర బోల్డ్ అంటే ప్రాపర్టీ ఉందా? మీకు ప్రాపర్టీ ఉంది. మీకుందా? అవును. సో మొత్తం అందరు కలిపి ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. ఈ ఉమ్మడి కుటుంబం తగలయ్యా. మీ అమ్మ నాన్న కూడా ఉంటారా అందులో? అమ్మ ఉంటుంది. అమ్మ ఉంటుంది, నాన్న లేడా? ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి? ఆ పిల్లం ఈ పిల్లలకి ఇద్దరికి, ఆ పిల్లం ఈ పిల్లం పిల్లం కొట్టుకుంటున్నారా? కొట్టుకుంటున్నారు. దాని నుంచి ఇచ్చేసుకొనేసి మధ్యలో నిన్ను వేస్తున్నారా? తపేలతో గింది. మరి అదే. సో ఇప్పుడు నీకు పడుతుంది పిచ్చి కదా? నాకు మెంటలు పెట్టిస్తున్నారు. పట్టిందా? అసలు మీరు రెండో పెళ్లి చేసుకుంటా అంటే మీ మరదలు ఎలా ఒప్పుకుంది? అంటే మనస్థితి లేదు కదా. ఆ అమ్మాయికి లేదులే. ఇప్పుడు మొత్తం అందరూ తీసుకొచ్చి ఇక్కడే కదా ఉండేది, లైవ్ టెలికాస్ట్. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చావు, ఆ అమ్మాయి పిచ్చిది అవుతుంది, నువ్వు ఇక్కడే ఉన్నావు. వాళ్ళిద్దరు కలిపి నీ పెళ్ళం బిందులతో నీ నెత్తి పగల కొడుతున్నారు. ఇప్పుడు ఏం ఉద్ధరించారని చెప్పి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అసలు మీ మేనమామ నిన్ను పెళ్లి చేసుకోమంటావు ఏంటి? నువ్వు ఎందుకు చేసుకున్నావు? సుఖపడలేగా? ఈ అమ్మాయి ఆ అమ్మాయిని చంపడం ఎందుకు? రీజన్ ఏంటి? ఏ రకంగా చంపింది? అది ఆస్తి కావాలి. ఏం చేసింది? చంపుతుంది అని మీకు ఎందుకు అనిపించింది? డౌట్. ఉత్తరం రాస్తుంది, ఆస్తి పేపర్ మీద సైన్ రాయించుకొని దబ్బుతాను అనమాట. సరే ఇప్పుడు ఏదైనా మీ దగ్గరే ఉంటది కదా, ఆవిడ చంపాల్సిన అవసరమే వచ్చింది. అంటే ఆవిడకి ఈగో అట్ అయిపోయింది అనమాట. ఎవరికి? నా రెండో భార్యకి. సాకేకి ఎక్కలేదు, అందరికి సాకాలని, నేను ఎట్లా సాకాలి, చాకరీ చేయాల్సి వస్తుంది, చాకరీ చేసేయాలని. సో మీ రెండో పిల్లలు వెళ్ళి మీ మొదటి భార్యని చంపబోతుంది. ఇది స్టోరీ. అది కూడా ఆస్తి గురించి కదా. మీ మామయ్య నాలుగు అమ్మాయిని ఏదో అంటాడు కదా, ఏమనట్లేదా మీ మామయ్య? వాళ్ళ కూతురుని చంపదాకా ప్రయత్నిస్తుంటే, ఆస్తి లాక్కుంటుంటే గమనించి చూశాడు అనమాట. చూసి సరే మీరు ఇళ్ళ దగ్గర పంచాయతీ పెట్టుకుని అమ్మాయిని ఇంటికి పంపించడం, లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వడం చేస్తే అంటే నా బాధ నాకు ఇష్టం అనమాట. మొదలు కాబట్టి నాకు ఇష్టం. ఫస్ట్ భార్య నీకు ఇష్టమే, రెండో భార్య కూడా ఇష్టమే. రెండో భార్యకి వాళ్ళ ఇద్దరు పిల్లలు. ప్రేమగానే చూసుకుంటున్నా. మరి వాళ్ళిద్దరు ఈగో అట్ అయిపోయింది అనమాట. ఇద్దరు కొట్లాడుకున్నారు. అప్పుడు వేరే వేరే ఇళ్లలో పెడితే బాగుండదుగా. ఉమ్మడి కుటుంబం వెళ్ళకూడదు. ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. అన్ని ఇష్టమే ఆయనకి. ఏంటండి మీరు? సరే ఈ మొత్తానికి ఏంటి ఇప్పుడు చెప్పేది ఏంటి? వీళ్ళిద్దరు కలిపి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారా, నిన్ను చంపబోతున్నారా? వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరిని మేము విడగొట్టాలి. వాళ్ళిద్దరికి న్యాయం చెప్పాలని చెప్పి మంచిగా చెప్పి మేము నీతో పాటు పంపించాలి. అంతేగాని పెద్ద ఆమెకి పిచ్చి తగ్గించడం ఇలాంటి కోరికలు ఏం లేవా? తొద్దా తగ్గించాలి. అవును, అలా పిచ్చిదానిలో ఉంటేనే నీ లైఫ్ బెటర్. అది కాదు, నీకేం కావాలో కూడా మేమే చెప్పాల్సి వస్తుంది. సరే ఇక్కడ న్యాయం కోసం వచ్చావా? ఇక్కడ మీతో పాటు ఎవరు వచ్చారు? ఇంకా ఎవరన్నా వచ్చారా? మీ అమ్మ, ఇద్దరు భార్యలు కూడా వచ్చారా? ఇద్దరు భార్యలు కూడా వచ్చారా? కుటుంబం అంతా ఇక్కడికి వచ్చారు, ఉమ్మడి కుటుంబం అంతా. ఫ్యామిలీ అందరూ ఉన్నారు కాబట్టి అందరిని ఒకసారి పిలుస్తారు. రాజు గారు, ఇదేనండి మీ కుటుంబం? పరిచయం చేస్తారా ఎవరెవరు? నమస్తే అండి. మామ, మేనమామ, నమస్తే. నా భార్య, ఫస్ట్ భార్య, మరదలు, సెకండ్ భార్య, రెండో భార్య. ఇద్దరు అంటే మీకు ప్రేమ? ఈ అమ్మాయి అంటే ఎక్కువ ప్రేమ? ఇద్దరు అంటే ప్రేమేనా? ఇద్దరు అమ్మాయి గొంతు కోసావుగా. ఓకే. ఏమ్మా మీరు ఎలా ఉన్నారు? అలా ఉన్నారా? ఎలా ఉన్నారు? మాటలు రావా? రావు సార్. ఎక్కువ మాట్లాడలేదు. మీరు మాట్లాడారుగా, ఎందుకయ్యా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసావంటే మీరు చెప్పండి. నా అల్లుడు సార్ ఆయన. వాళ్ళ నాన్న వదిలిపెట్టినప్పుడు చిన్నప్పటి నుంచి నేనే సాకాను. ఒకటే కూతురా మీకు? పన్నెండు పాటలు నేర్పించి చదివి కూడా నేనే బాధ్యత తీసుకున్నాను. మీలాగే మాట్లాడుతున్నాడు ఆయన కూడా. తీసుకుని ఆయనకు తాపీ మేస్త్రి చేస్తామా, ఆయన చదువుకుని ఉద్యోగం చేయాలంటే తాపీ మేస్త్రిగా చేస్తామా అంటే దానికి పంపించాను. తాపీ మేస్త్రి చేసి 2 అంతస్తులు ఇల్లు కట్టుకున్నాడు. ఆస్తులు మొత్తం సంపాదించాం. నాకున్న ఆస్తు కూడా ఒకటే పాప కదా అని చెప్పి అప్పుడు కూడా పెళ్లి చేసుకుంటా అంటే ఆయనకి ఇష్టమైతేనే చేసుకో అని చెప్పాను. నేను కూడా నాకు ఇద్దామని ఉన్నా కూడా ఆయన ఇష్టం ఉండాలి అని చెప్పి. ఎప్పటి నుంచో ఉందేమో అందు గురించి నా దగ్గరే పెరిగాడు, నా కూతురుతో సమానంగా పెరిగాడు. ఇద్దామని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళందరూ మా చెల్లె వాళ్ళని, వాళ్ళ పాల వాళ్ళని అందరిని పిలిచి అడిగాము. మీ సొంత చెల్లెలా? మా సొంత చెల్లెలు. అడిగిన తర్వాత చేసుకుంటాం అన్న తర్వాత అబ్బాయిని కూడా అడిగితే నాకు ఇష్టమే మామ అయిన తర్వాత ఇచ్చాము. ఏమి ఇష్టం అండి? ఒక్క నిమిషం నేను చెప్తున్నాను. ఆ అబ్బాయి అమాయకుడు తెలుసో తెలియదు, ఆ అబ్బాయి మాట తీరులోనే అమాయకత్వం ఎంత ఉందనేది తెలుసు. మీ అమ్మాయికి కొద్దిగా మానసికంగా బాగాలేదు.
పెళ్లి చేస్తే అన్ని అయిపోయినట్టేనా? ఈ రోజు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరు పుట్టబోయే పెళ్లి ఎలా ఉంటారో అది సరే. ఆలోచించాలి. నలుగురు పెద్దల ఆస్తులు మనుషులు ఆస్తులు బయట పోకూడదు అని చెప్పి మీరు అక్కడక్కడే తిప్పేస్తే ఎలాగా? ఆస్తుల గురించి చేయలేదు మరి సార్ అంతే. నలుగురు పెద్ద మనుషులు ఊళ్ళో వాళ్ళు ఉన్నారంటే అమ్మాయికి పెళ్లి చేస్తే భర్త ఇట్లా వస్తే మన మతి ఇట్లా సెట్ అవుతుందేమో పెళ్లి అయితే తెక్క కుదిరిద్ది ఆ అంటారు తిక్క చూసారా, ఆ కుదిరిద్దాం, టైప్ లో అలా మీరు రకంగా అనుకున్నారా? చేశాం సార్. సో వీళ్ళంతా ఇష్టపడే పెళ్లి అయితే పెళ్లి అయితే చేసుకున్నారు. కుదిరితే కుదిరితే పర్లేదు, చేసుకున్నాం. కుదరకపోతే ఇతను- తర్వాత ఇతను కూడా తిక్క వైద్యానికి కుదురుతుంది. కానీ తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్తే డాక్టర్లు తీసుకెళ్ళిన కూడా కొందరు అన్నారు అంటే ఆమెకు సెట్ అవుతుంది కొందరు అన్నారు, సెట్ కాదని కూడా కొందరు అన్నారు. ట్రీట్మెంట్ ఇదంతా బానే ఉందండి, అంతా బానే ఉంది, ఒప్పుకున్నారు, చేసుకున్నారు. రెండో పెళ్లి చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మీరు ఎందుకు ప్రోత్సహించారు? నా కూతురు మూలంగా ఆయన వంశం నిర్వంశం కదా కావద్దు అనే ఆలోచనతోటి నా బిడ్డకు విడాకులు ఇప్పించి పెళ్లి చేస్తామని నేనే చెప్పాను నాలుగుకి. సూపర్. సో సో కూతురికి- సొసైటీ కోసం పేరు కోసం ఒక పెళ్లి కూతురికి చేశారు. ఆ పిల్లని కూడా కొడుకులాగా పెంచాను అనే ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి ఆ అబ్బాయి లైఫ్ వేస్ట్ వేస్ట్ అవ్వకూడదని అవ్వద్దు ఇంకో వాళ్ళ పెళ్లి వంశం చేశారు. నాకు ఉన్న కూతురు మూలంగా నాకు పిల్లలు లేకున్నా వాడే నా కొడుకైనా అనే శాస్త్రాన్ని ఉద్దేశించి నా కూతురు బాగా. విడాకులు ఇప్పిస్తా అంటే ఏమన్నాడంటే చిన్నప్పటి నుంచి కలిసి తిరిగా మామయ్య నువ్వు నాకు మామయ్యగా తండ్రి లాంటి నేను ఆ అమ్మాయిని అయితే వదిలిపెట్టే ప్రసక్తి మేము ముగ్గురు మిమ్మల్ని అందరిని వదులుకుంటానని మాతోని 3 నెలల దాకా సతాయించాడు. సూపర్. బలవంతంగా చెప్పాను నేను పెళ్లి చేసింది మొత్తం తెలుసో తెలియక నేనే మేడం. పెళ్లి చేశారు అంతవరకు పర్లేదు, కానీ పిల్లలు లేరని చెప్పి ఇంకొక ఆడపిల్లని ఇంట్లోకి తీసుకురావడం ఎంతవరకు సబబు అనేది మా ఆలోచన. ఇక పల్లెటూళ్ళలో ఎట్లుంటుంది సార్ మా పరిస్థితులను బట్టి మేము ఇలా అయితే పిల్లలు ఉండదులేండి కూడా మరి. ఆలోచించుకొని సో ఉన్నంత పెద్ద వరకు మనుషుల అందరూ పరంగానే అందరి మంచిగానే కుటుంబ పరంగా డాక్టర్ కి ఏమైనా చేస్తున్నాం. చూపించారా పిల్లలు ఎందుకు పుట్టట్లేదు ఏంటి అనేది? ఆమె ప్రాబ్లం వల్లనే అబ్బాయి పర్ఫెక్ట్ అని చెప్పారు మేడం. మా అమ్మాయి మస్తు మితం లేదు, అబ్బాయిని దగ్గర రానిపోదు మేడం. అమ్మాయి అన్ని చిన్న సో పిల్లలు పెళ్లి చేయాలనేటటువంటి ఉద్దేశంలో మీ అబ్బాయి మీ అల్లుడు గారి పాత్ర అయితే ఏమీ లేదు, అంతా కూడా మీ పాత్రే. రెండో మ్యారేజ్ కి ఆయన చేసుకోను అంటే నేను మా చెల్లి కలిసి ఇద్దరం కలిసి అది ఒప్పించట్లేదు. ఆ, ఇప్పుడు వాళ్ళ అతనైతే కుటుంబం వద్దన్నాడు. వాళ్ళు మా కూతురు మూలంగా నష్టపోవద్దు కదా అని చెప్పి చేశాం సార్. దేవుడు లాంటి అల్లుడు, దేవుడు లాంటి అల్లుడు ఎక్కడ దొరుకుతారండి ఇలాగా? ఆ అమ్మాయిని చేసుకోమంటే ఆ అమ్మాయిని చేసుకున్నాడు, ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరంటే ఈ అమ్మాయిని చేసుకోమంటే ఈ అమ్మాయిని చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి పిల్లలు పుట్టింది కాబట్టి సరిపోయింది, పిల్లలు పుట్టకపోతే మీ ఊరు పెద్ద మనుషులు మీరు అందరూ వచ్చి ఇంకో పెళ్లి చేసి ఉండేవారు. అంత దూరం అక్కడ ఇప్పుడు నరకం చూస్తున్నారు వాళ్ళందరూ కలిపి. ఏమవుతుందో చెప్పండి, ఇంట్లో పరిస్థితి ఏంటో. అది మాకు తెలియకనే ఏం జరుగుతుందో తెలియకనే మేడం. సరే, మీరు చేశారు, అదే. సెకండ్ మ్యారేజ్ ఏంటి చేసుకోవడానికి రీజన్ ఏంటి? నువ్వు వాళ్ళకంటే రీజన్స్ ఉన్నాయి ఉన్నంతలో. ఎందుకమ్మా చేసుకున్నారు మీరు? వాళ్ళు ఫస్ట్ నాకు చెప్పారు మేడం. ఉమ్. చెప్పి ఫస్ట్ భార్య ఉంది, ఇద్దరిని మంచిగా చూసుకుంటాం, పిల్లలు కావాలి అని చెప్పి చేసుకున్నారు మేడం. ఒప్పుకొనే చేసుకున్నా. ఒప్పుకున్నాను. ఒప్పుకున్నావు? చూసావా మనిషిని? ఏది ఆవిడని చూసావా? చూసినాను సార్. అతను వదలట్లే చెయ్యి ఆవిడ, నీకేమిస్తుంది? అప్పుడు ఆయన నన్ను ఇద్దరిని బాగా చూసుకుంటానని చేసుకున్నాడు మేడం. ఇప్పుడేమో మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా దానికి? ఒప్పుకున్నారు మేడం. అయితే ఇప్పుడేమో తనకి ఇచ్చిన ఇంపార్టెంట్ నాకు ఇవ్వట్లేదు మేడం. ఆయన డ్యూటీ పోయి వచ్చినప్పుడు కూడా అతన్నే అడుగుతాడు తప్ప నువ్వు ఎలా ఉన్నావు, తిన్నావా లేదని నన్ను అడగడు. సరే నాన్న, ఆ పిల్ల ఒక చిన్నపిల్లలాగా అతను ట్రీట్ చేస్తున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా. నిన్ను ఒక భార్యలాగా ట్రీట్ చేస్తున్నారు కదా, నువ్వు కూడా అట్లాగే ఉండొచ్చుగా సరదాగా. పోనీ నేను సరదాగానే ఉంటున్నాను మేడం. తన మీద ఉన్న ఇంట్రెస్ట్ నా మీద చూపించట్లేదు. ఎవరు వచ్చినా చుట్టాలు కూడా తనకే అడుగుతారు తప్ప నాకు అడగట్లేదు. అయ్యో, తన్నే అడుగుతారు తప్ప నన్ను అడగట్లేదు చూడు మేడం. నిన్న దగ్గరికి ఒక అక్కలాగా వచ్చేసింది. వాళ్ళ నీకు అమ్మ 2 పిల్లలు కంటే కాదు, 3 పిల్లలు. కూడా. ఒక రకంగా 3 పిల్లలు నీకు. నువ్వేంటంటే ఆ అమ్మాయి మానసిక పరిస్థితి అలా ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకున్న ఇంట్లో తర్వాత పని- ఇతను ఆటోమేటిక్ గా నీ దగ్గరికి వచ్చేస్తాడని అనుకున్నావు. అది జరగదు కదా, ఎందుకంటే రాజు మనసు ఎంతో తెలుస్తుందిగా. చెప్పు. ఇప్పుడు నాకు ఇంట్లో పని మనిషి తప్ప నాకు భార్యగా చూడట్లేదు. ఎందుకు చూడరా అమ్మాయి? ఒక్క నిమిషం చెప్పు. మా అత్తగారు కూడా పని చేపిస్తుంది పొదుగులు. అతను కూడా నన్ను పట్టించుకోడు. ఇంటికి వచ్చిన తనతోనే ఇంకా కాలక్షేపం చేస్తాడు తప్ప నాకు కూడా ఉంటది కదా మేడం. అవునమ్మా. నాతో సరిగా ఉండట్లే ఈ మధ్య. ఏ ఇంతకు రాజు ముందు చూసుకోవట్లేదా? ఇక్కడికి రాగానే చెప్పడం కూడా ఏమని చెప్పాడంటే, ఇద్దరిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నా. ఆహా, ఇక్కడ రాగానే కూడా అదే చెప్పాడు. నాకు నా మొదటి భార్య ఇష్టమే, నా రెండో భార్య కూడా ఇష్టమే, ఇద్దరిని నేను ఒకేలా చూస్తాను ఒకటి అని. రాజు, అదంతా ఒకటి అబద్ధం నిజం మేడం. కదా. ఇక్కడ అట్లా ఈ అమ్మాయి చెప్తున్నాడు. అయితే ఏం పని చేయదు అతను నాకు ఇంట్లో. పట్టించుకోకనే కదా మొత్తం మేడం. పనంతా అమ్మాయి నెత్తి మీద పడుతుంది. 2 పిల్లలు, మరి భారం అమ్మాయి నెత్తి మీద పడట్లేదు. ప్రేమగా చూసుకుంటున్నాను సార్. ప్రేమగా చూసుకోవడం కాదు, పని కూడా షేర్ చేసుకోవాలి కదా అయ్యా. షేర్ చేసుకునే కంటే చేస్తుందా? ఇవి ఏమైనా పని చేస్తుందా? చేస్తుంది. కానీ తనకి కొంచెం బట్టలు కూడా నేనే వేయాలి మేడం. బట్టలు ఏముందిలే అమ్మా, అమ్మాయి తన బట్టలు స్నానం చేపియాలి, బట్టలు వేయాలి, జుట్టు వేయాలి. అవును, అంత పని ఉందా? నేను అతని ఇంటికాను ఉందా అమ్మాయితో? అట్లేం లేదు సార్, అట్లేదు మేడం. కొంతవరకు చేయాలి. కొంతవరకు చేసుకుంటుంది, కొంతవరకు అంత మెంటల్ డిస్టర్బ్ అయిన మాత్రం అవుతుంది, అంతేగాని వేరే ఏమి ఇది కాదు. రోజు తన చేసుకుంటే ఎప్పుడైనా డిస్టర్బ్ అయితే మాత్రం చేయాలి. మెంటల్ గా అవుతుంది అంతే. మేడం ఇంతకు తను ఏం లేదు. వాళ్ళు చేసుకుంది నాకు ఇంట్లో పిల్లల వాళ్ళందరినీ కోసమే తప్ప ఉద్ధరించడానికి అమ్మాయి వచ్చినప్పుడు అమ్మాయిని బాగా చూసుకోవాలి కదా మీరు. బాగా అంత చూసుకున్నాను overload మేడం, ఇవ్వకుండా. బాగా చూసుకోకుండా నేను ఆహా, మీ ఇంట్లో పరిస్థితులు పనులు పెడితే అయిపోయేదిగా. పోనీ
ఇంటి పనులకి వాటికి పోనీ మీ ముగ్గురినంటే ఆవిడ చూసుకునేది కానీ ఇక్కడ ఉన్న అందరికి నేనే చూసుకోవాలి. ఇన్ని నేను అర్థం వచ్చిన పిల్లలు చేసుకొని కనడానికి తప్ప నాకు పెళ్ళైంది already మొదటి పెళ్ళి. సపోర్ట్ గా మాట్లాడతాం కానీ ఆ అమ్మాయిని చంపేయడానికి ప్రయత్నించావంట అదేంటి? నేను చంపలేదు మేడం. అరే చంపలేదు చంపేయటానికి ఉంది. అసలు నేను ఆస్తి ప్రయత్నించలేదు. రాయించుకుంటాను అనేదో రాయించుకున్నావంట ఆస్తి అది సార్, కాదు డబ్బులు నాకు. వేసింది, నేనేం డబ్బులు అనుకున్నాను ఉండమ్మా, అంటే, అడుగుదాం ఉండండి. ఆస్తి రాపించుకుంటాను నాకేం వద్దు మేడం ఆమె ఆస్తి. కాకపోతే మా మధ్యలో ఆమె ఉండకూడదని అనుకున్నాను తప్ప అయ్యో. చంపేంత నాకు అంత ఆవిడ గురించే నిన్ను తీసుకొచ్చారమ్మా ఇక్కడికి స్టోరీ. ఇవన్నీ ఒప్పుకోనే కదమ్మా వచ్చావు. ఆవిడ పనులు ఆవిడ ఒప్పుకొని చేసుకోలేకపోతున్నా. వచ్చాను మేడం కానీ ఇప్పుడు నాకు సరిగ్గా చూడట్లేదు అదేలే, మేడం. ఆయన ఫస్ట్ నుంచి కూతురికి డైవర్స్ ఇప్పించి ఈయనకి ఇద్దాం అనుకున్నాడు. నువ్వు చెప్పాలని ఒకరోజు మా అల్లు లేని టైంలో మా చెల్లె లేని టైంలో మా కూతురు ఒకతే ఉంది, ఇద్దరు ఎలా ఉన్నారని మామూలుగా క్యాజువల్గా నేను ఎప్పటికీ పోను, నెలకో 2 నెలలకు ఒకసారి దగ్గర అయినా కూడా ఎప్పటికి పోను. అలా తిరుగుతూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి ఆమె బాల్కనీలో నిల్చొని ఉంటే ఈ వెనకాల వెళ్ళి ఇట్లా పట్టుకొని ఏయ్ అని గట్టిగా రావడంతో నేను వదిలిపెట్టింది మేడం. అయినా కూడా మా అల్లుడికి చెప్పలేను నేను. అయ్య బాబోయ్. ఆమె ఉద్దేశం ఏంటో ఏంటమ్మా? ఆమె కంటే నేను ఎక్కువ చంపటానికి నా ఏం కూతుర్ని చేయలేదు. చూసుకున్నదాన్ని, నా కూతుర్ని చూసుకునే తల్లి లాంటి నా కూతురు వచ్చిందని నేను అతను కళ్ళారా చూస్తున్నాడు కదా, కళ్ళారా మనిషి అల్లుడు చెడ్డోడైతే కూడా కాదు కదా, అతను కళ్ళు అబద్ధాలు అయితే చెప్పట్లే కదా. అతను ఎలా చూశాడో కానండి ఒక నేను నిమిషం. చంపటానికి ప్రయత్నించిన ఈమెకు మేము ఆస్తి కావాలన్నా ఆడుకుంటున్నాం ఆస్తి పైన మొత్తం అంతే. ఇచ్చేస్తాం. అదే మాట అమ్మ, బాల్కనీ నాకు దగ్గర నా గోడ ఆస్తి మీద ఇచ్చేస్తా వెనకాతల మేడం. నుంచి తోసే ఆటలు ఈ మధ్య చాలా మంది ఆడుతున్నారు ఈ ఆటలు. మీరు లేరండి ఇంట్లో? మీరు ఉండరా? ఫస్ట్ మా మామ చూశాడు సార్, మా మామ చూస్తున్నాడు, చెప్పుకున్నట్టు ఊరికే ఉన్నాడు. మళ్ళీ నేను పనిపేసి వచ్చి ముఖం కడుకుందామని పోతే మేడం మీద నుంచి ఇట్లా దెబ్బకిపోతాను. అవునా? ఎందుకు సార్ ఇంత ఇష్టపడి నేను అమ్మాయిని దెబ్బేసి ఎట్లుంటుంది చెప్పండి. దామా అది వదిలేసే. నాన్న కూర్చో, నాన్న కూర్చో. కూర్చో కూర్చో దా. కూర్చో కూర్చో. సొంత మరదాళ్ళు నేను ఎంతో ఇష్టపడినాను. సర్లే. మా మామకి చెప్పినాను, మా మామకి ఒప్పించుకొని నేను ఇచ్చేసాను. మా మామ ఇచ్చేసుకునే దానికి ఇప్పుడు ఆ అమ్మాయిని అవునా, నీకు రాజు నీకు ఎక్కడ లేని మంచితనం. మీ మామకి ఏంటంటే మొత్తం చైన్ రియాక్షన్ లాగా పెళ్లిళ్ళు అయిపోవాలి, పిల్లలు పుట్టేయాలి, పనులు ఆటోమేటిక్ గా అతనికి కొండంత ఆశ. ఎవరు తీసుకురామన్నారు? అంత చక్కగా ఉన్నటువంటి ఆ మనిషిని ఇంట్లో తీసుకొచ్చి ఈ రోజు ఎలా బతకగలదు ఈ వాతావరణంలో? అమ్మాయి అందరికీ ఆమె పని చేయాలంట, 2 పిల్లలతో పాటు ఈ అమ్మాయి ఒక కూతురు అంట. ఎలా ప్రాక్టికల్లీ పాసిబుల్ ఇది? రాజు గారు, రాజు గారు, ఒక నిమిషం. ఇంత చక్కగా మొదటి పెళ్ళయిందని తెలిసి కూడా అన్ని చేయడానికి రెడీ అయ్యి ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ మీరు ఎవరికి ఇవ్వాలి? ఆవిడకి ఇవ్వాలి. రాగాలి ఆవిడతో మాట్లాడి ఏమన్నా కావాలా ఏంటి అనేది అన్ని చూసుకోవాలి. మీరు కూడా ఇంట్లో ఉండి ఆవిడకి ఏం కావాలా, మీరు బాగున్నారా లేదా, ఇంకేమైనా తెచ్చి పెట్టాలని ఆవిడకి అడగాలి. మీరు ప్రతి ఒక్కటి తెచ్చిస్తాను. ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో? పెళ్ళయిందని తెలిసి ఇంకోటి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఇంట్లో చేసుకొని అందరికి చేసుకుంటే ఎవరు చేస్తారు? ఫస్ట్ ఇంపార్టెన్స్ మీరు అందరు కూడా ఇవ్వాల్సింది ఆవిడకి. అవును మేడం ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నారు? ఆవిడ చెప్తుంది కదా డైరెక్ట్ ఆవిడకే ఇస్తున్నామని. మీకు తినేకి అరే ఇంట్లో సరుకులు తీసుకురావడం కాదు పని. ఆవిడకి అంత ఓవర్లోడ్ ఎందుకు చేయాలి? ముందు ఇంపార్టెన్స్ ఆవిడకి Share ఇవ్వాలనేది చేసుకోవాలి కదా కదా. మాట్లాడుతున్నాం. మీరు కూడా షేర్ చేసుకోవాలి కదమ్మా. మర్డర్ చేసి పడేశారు మళ్ళీ పైగా. మేము ఇట్లా జరుగుతుందని అంతా చెప్పి చేసుకున్నప్పుడు బాగానే ఉంది. వచ్చినాక ఆవిడ మాతో బాగానే First అసలు ఎప్పుడైనా ఆవిడని కూర్చో- తర్వాత పిల్లలు కన్న తర్వాత, అది కూడా ట్విన్స్ ని కన్న తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళ మెంటాలిటీ ఎంత ఇదిగా అయిపోతుంది అనేది మీకు తెలుసు. కూర్చోబెట్టి ఏమ్మా కూర్చోబెట్టి అడగాలి. ఏమన్నా నీకేమైనా ఇబ్బంది ఉందా, ఏమన్నా అవసరమా, పనులను ఏమైనా పెట్టమంటారా ఆవిడ కదా అడగాలి. ఎవటర్నో ఇప్పుడు ఆ అమ్మాయి నీ చెయ్యే వదలట్లేదు, వచ్చిన కాడి నుంచి అదే పనిలో ఉంది. మరి ఇంకెలాగయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తావు? సార్, ఏం నేను పని చెప్తాను చేస్తావు? సార్. ఆవిడతో ఎట్లా నేను మాట్లాడుతున్నావు? చెప్పాను. ఆవిడతో ఈ ఎట్లా అమ్మాయిని రెస్పాన్స్ వీళ్ళ చేస్తున్నావు? ముగ్గురు ఇక్కడ కూర్చోబెట్టాను మాకే సార్ ఇక్కడ నేను. సీన్ అర్థమైపోయింది. ఇక్కడ ఆ అమ్మాయి అసలు వదలట్లేదు నిన్ను. ఒకసారి లెగిసి అక్కడికి వెళ్ళు, 4 పీకుతుంది ఆ అమ్మాయి నిన్ను. నువ్వు దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఏంటంటే నిజంగా ఆ అమ్మాయి అన్యాయం అయింది. ఏదైతే స్వార్థం గురించి ఆ అమ్మాయిని తెచ్చుకున్నారో నిజంగా ఆ అమ్మాయి- సార్ నేను కాదు ఇష్టపడ్డాను. ఇప్పుడు 2 పిల్లలు కన్నాక అమ్మాయిని వదిలేయాలనుకుంటున్నారు ఏంటి? లేదు మరి మేడం, మర్డర్ ఇద్దరిని చూసుకుంటాం ఒక ఇదే సార్ అమ్మాయి మీరందరూ కాదు, ఒక ఇద్దరిని గ్రూప్, చూసుకోవాలనుకుని మీరందరూ ఒక గ్రూప్. ఇప్పుడు ఆ పిల్లని వదిలించుకోవడానికి ప్లాన్ వేస్తున్నారు మీరు. అట్లేం లేదు ఇంతేనా? మేడం. అట్లేం లేదు మేడం, నేను నువ్వు ఒకసారి బాగా వీళ్ళ చూసుకోవాలని ముగ్గురిని మేము కూర్చోబెట్టి కూడా ఈ మధ్యలో ఒక 3-4 నెలల కాదు సార్, మీరు కూర్చోబెట్టి ఒక చెప్పాను నిమిషం గురువు గారు. ఒక బిడ్డకి మానసిక పరిస్థితి బాగాలేనటువంటి ఆ బిడ్డకి మీరు ఒక తండ్రి, దానికి పూర్తి సానుభూతి ఉంది, మంచిగా గాడిలో పెట్టుకున్నారు, మంచి అల్లుడు, మంచి కూతురు, హ్యాపీ. ఆ అమ్మాయి కూడా వేరే ఇంటి నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డే కదా. నిజంగా మీ కళ్ళతో చూసినటువంటిది ఆ అమ్మాయి ఏమైనా తక్కువ చేసిందా ఇంటికి? ఎంతవరకు తోయిపోయింది? చేయలేదు సార్, ఎంతవరకు పెళ్లి కూడా నేనే చేశాను. అమ్మాయిని కూడా సరే, పెళ్లి చేశారు. అరే పెళ్లి Second చేశారు, పిల్ల- అమ్మాయి మీద మచ్చ వేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి మా అమ్మాయి నరకం చూసే పోయిందండి ఆ అమ్మాయి అని. అనిపిస్తుందా లేదా? 2 పిల్లల్ని సాక్కోవాలి, పిల్లలు టక్మని కనేసాడు 2 పిల్లల్ని, 3వ బిడ్డ కింద పెద్ద బిడ్డ కింద ఆ అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయి నరకయాతను అనిపిస్తుందా ఇప్పుడు లేదా? వాళ్ళిద్దరు 2 నెలల క్రితం చెప్పాను సార్. ఇలా వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక 3 నెలల క్రితం చెప్పాను సార్. చూసుకోలేదా? ఎక్కడ చూసుకుంటున్నావు? నీకు చీరలు కావాలని చీరలు ఇప్పిస్తున్నా, చీరలు వస్తే సరిపోద్దా? నగలు ఇప్పిస్తున్నా, ప్రేమ కావాలని ప్రేమగా ఉన్నాను కదా. నీకేం చెప్పు చేసా అన్ని పని ఇప్పిస్తున్నా, మనిషి నువ్వు చేసినట్టు రావట్లేదంట. పని చేయటం తప్ప నాకేం ఇంపార్టెంట్ లేదు ఇంట్లో. ఎందుకు లేదు? ఎన్నాట్లు లేదు? ఎక్కడికి ఇస్తున్నా? సినిమా కావాలంటే సినిమాకి దొరికిపోతున్నా, షికారు పోవాలంటే షికారు దొరికిపోతున్నా, ప్రతి ఒక్కటి చేస్తున్నానుగా.
చేయకుండా ఏమైనా ఉన్నానా సినిమాకి తీసుకెళ్తావా అమ్మాయిని? తోడుకొని పోతాను మేడం. అది నీ ఇద్దరు మధ్యన కూర్చుంటది అమ్మాయి. లేదు ఫస్ట్ కాబట్టి నీ పక్కన కూర్చుంటది, ఆ అమ్మాయి సెకండ్ కాబట్టి దూరంగా కూర్చుంటది. ఇంకా ఇగో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆవిడ మీ చెయ్యో వదలట్లేదు. ఇంకా సినిమా కాబట్టి తీసుకెళ్ళలేదు లాభం. సినిమాలకి షికార్లకి ఆమెను కూడా తీసుకెళ్తే ఇవిడితో టైం ఎక్కడ స్పెండ్ చేసినట్టు నువ్వు? ఇదంతా ఒక ఎత్తు, నువ్వు చంపబోతున్నావు అనేటటువంటిది పెద్ద మాట. ఓకే, నీకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ముగ్గురు నీ తరపునే వాదిస్తున్నాం. చంపబోయావా లేదా? నేను చంపలేదండి. కూర్చోనా కూర్చో. కూర్చో. నేను చంపలేదండి. మేము అట్లా పైన ఆడుకుంటుంటే ఇలా అలా అంటున్నారు. మరి ఎందుకు అంటున్నారో అంటే నేను నాకైతే చూసినాడు తెలియదు. గుడ్డోడా, నేను చూసినాడు గుడ్డోడా. ఎందుకు చంపుతాను నేను? ఇంత ముందు రైట్ సైడ్ లేవు నీకు ఏంటి గసురుతున్నావు మా ముందే? కాదు మేడం, నేను ఇద్దరు నీ లైఫ్ లోకి అమ్మాయి రావడమే గొప్ప. నీకు ఫిజికల్ రిలేషన్ అంటే ఏంటో తెలియదు. నాకెంత టార్చర్ పెట్టింది మేడం? ఏం టార్చర్ పెట్టింది? ఓన్ము సరిగా పెట్టదు, ఓన్ము సరిగా పెట్టదు, నీళ్ళు కాబెట్టదు, బట్టు ఉతుకుంటే డబ్బు. ఇప్పుడు దాకా చెప్పేది అదే కదా, మీ ఇంట్లో పని చేయడానికి వచ్చింది ఆ పిల్ల? కాదు మేడం, ప్రేమ అనేది చూపించాను. మీ కేసు వేరు. మంచిదండి ఇద్దరు కావాలి, ఇద్దరిని ప్రేమిస్తాను అన్నా. ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చి అగేనెస్ట్ గా, ఈ అమ్మాయికి అగేనెస్ట్ గా, నీకు అగేనెస్ట్ గా మాట్లాడటం మొదలు పెట్టిందో, భోజనం పెట్టదు, తిండి పెట్టదు, నీళ్లు పెట్టదు, ఏమి ఎవరు ఏం మాట్లాడుతున్నావు? ఏమా భోజనం పెట్టవు అతనికి? ఎందుకు పెట్టనండి? అందరికి పెట్టండి, ఇద్దరు పిల్లలు కన్నానా? అదే కంచం పెట్టవంటే అన్నం వేస్తే ప్రేమగా దగ్గరకు వచ్చినా కూడా దగ్గర రానిచ్చారు సార్. నాకు అదే చెప్తున్నాను, దగ్గరకు వచ్చినా కూడా రానిచ్చదు. నువ్వు అక్కడ వెళ్తావా ఆమెను కూడా తీసుకెళ్తావా? నేను ఒక్కడే మేడం, పోనీ. అన్నింటిలో నేను ఇది ఎట్లా మేడం? ఏనాయం మేడం చెప్పండి. మరి సినిమాకి తీసుకెళ్తావు, అన్నిటికి తీసుకెళ్తావు, ఆ అమ్మాయితో టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు నువ్వు? పని చేస్తున్నాను మేడం. మా ముందే ఎంత కసిరి మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఒక మర్డరర్ అని పెట్టావు. ఏ రకంగా అమ్మాయి సేఫ్ గా మీ ఇంట్లో తిరిగిద్ది? నాన్న కూర్చోనా? ఏంటమ్మా కూర్చోలేను, అటు కూర్చోపో, అటు కూర్చో. ఇంకో అంటే అమ్మాయి షిఫ్ట్ సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఏం కావాలి నీకు? నాకు ఇద్దరు కావాలి సార్. ఇద్దరు కావాలి. నువ్వు బతులు అడుకోవాల్సింది ఏమిటి? ఆవిడ కాదు, ఆవిడ ఎలాగో నీ వెనకాల అతుక్కునే నీకేం ఉంటది. కావాలమ్మా? మీకేం కావాలి? నేను ఇన్ని రోజులు భరించాను కానీ ఇప్పుడు భరించలేను సార్. అయితే ఏం చేద్దాం? అయితే ఉంటే తనతో ఉండమని, లేకపోతే నాతో ఉండమని. ఎవరొకరిని చూస్ చేసుకోమంటారు. సార్ మీరేమంటారు? పెద్ద నా వల్ల కాదు పెళ్లి సార్. దగ్గర నుండి పెళ్ళి చేశారు. మా దగ్గర చేసినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి, వాళ్ళ మేనమామలకి, వాళ్ళ బంధువులందరూ చెప్పాను, నా ఇంట్లో నా కూతురుంది, నా అల్లుడు వదులుకోలేకపోతుండు, నేను తీసుకెళ్దాం అనుకున్నా పంపించట్లేదు, అందుకనే మీకు ఇష్టమైతేనే చేసుకోండి అంటే వాళ్ళ అమ్మా నాన్న అందరూ ఒప్పించి సరేనండి, చేసుకోవటం గురుగారు మీకు అర్థమైంది. చేసుకోవటం వేరో, అనుభవించటం వేరో. ఆ అమ్మాయి ఏదో అమాయకురాల్లాగా ఒక మూలన ఏదో కూర్చుంటది అన్నట్టుగా ఈ అమ్మాయి అనుకుని నేను ఒక్కడే మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ అనుకుని ఆ అమ్మాయి ఎంటర్ అయింది. మీకు మీరు ఇప్పుడు పూర్తిగా పూర్వపరాలు అన్ని చెప్పుంటారు కదా ఈ అమ్మాయి గురించి. పుట్టెరుగు, ఈ అమ్మాయి ఎలా పెరిగింది, ఎంతవరకు ఎంత స్నానం చేయాలి, ఎంత బట్టలు వేయాలి, అతను అలా అతుక్కుని ఎంతవరకు కూర్చుంటది, ఇవన్నీ చెప్పుంటారుగా. ఆ అమ్మాయి ఏదో పై చూసుకుని ఒక అమాయకురాలు, ఒక మంచి అమ్మాయి అనుకుని ఎంటర్ అయిపోయింది. అది తప్పు. టీ పోస్తే టీ కింద పోసేసిద్ది. ఈ మధ్యలో వారం రోజుల క్రితం అబ్బాయి మా అల్లుడికి నచ్చ చెప్పి వారం రోజులు నా ఇంట్లో ఉంచుకున్నాను సార్ నా కూతుర్ని. ఇంత చేసిన వాళ్ళు అబ్బాయి ఉండలేకపోతుంది సార్. అబ్బాయి కూడా ఇంత చేసిన వాళ్ళు ఆవిడ కూర్చోబెట్టి ఏం కావాలని ఒక్కసారి అమ్మా ఆస్తి కావాలా, నీకు పిల్లల బాధ్యత కావాలా, లేకుంటే వాళ్ళే నాకు అరెకరం పొలం చెప్పాను మేడం, నీ పిల్ల ఏం చూస్తా ఏం చెప్పి ఆ పిల్లని ఒప్పించారు? నాకు అర్థం కాల. ఇది మీ తలరాత. ఆ అమ్మాయి ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చారు? మీ ఆస్తి, మీ బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు ఇంట్లో ఏదో పేదవాళ్ళు కాబట్టి మీకు ఇచ్చారు. ఆ అమ్మాయి ఎంత ఎక్స్పెక్ట్ చేయదు. వీళ్ళిద్దరు ఇట్లా అతుక్కొని కూర్చుంటారు ప్రతి జీవితంలోనూ. ఇద్దరితో పాటు కలిసి కాపురం చేయాలని అమ్మాయికి తెలియదు. ఇంట్లో అక్క ఉంటది అనుకుంది, ఊరుకుంది. ఆ అమ్మాయికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇదిగో అమ్మాయి ఇల్లు ఇస్తాము, ఇది ఇస్తామని ఏదో అని ఉంటారు కదా. అమ్మాయికి వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టేశారు. వినమ్మా, నువ్వు చెప్పాలనుకుందే చెప్తున్నావు. అక్కడ మేడం ఒక మాట చెప్తున్నారా, మాట వినమని చెప్తున్నావు. వినమేంటి? ఇద్దరు పిల్లల్ని కనేసినప్పుడు అమ్మాయి ఫైనాన్షియల్ సేఫ్టీ చూసుకోవడంలో తప్పేంటి? చెప్పాను మేడం, ఫైనాన్షియల్ విషయంగా నా ఆస్తి కానీ, నా కూతురున్నంత వరకు కానీ, మా చెల్లెల ఆస్తి, అల్లు ఆస్తి కానీ ఇచ్చేస్తానని చెప్పాను. ఎట్లా ఉంటది? ఆ అమ్మాయి ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే ఏమి ఇచ్చినట్టు? మీరు జీవితకాలం మీకు చాకరీ చేస్తే ఆవిడకి ముష్టేస్తారా మీరు? సరే ఏదైతే ఏంటి, మీ కోడలు చక్క వారసులను ఇచ్చింది, ఆస్తి ఆవిడ మీద, ఆవిడ పేరు మీద రాసేయండి. ఏముంది, రాసేయండి. ఎక్కడ చూస్తారా? అమ్మాయి బాధపడుతోంది కదా. ఒక్కరు కూడా ఆవిడకి సపోర్ట్ చేసే మాట్లాడలేదు. ఇక్కడ కూర్చున్నంత సేపు చూస్తున్నాం. అదో అయిపోయింది. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టున్నారు ఆవిడతో. రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటున్నాం కదా. ఇంకా చూసుకోవడం ఏంటి? మీ ఇంట్లో చాకరీ చేస్తుంటే మీరు తిండి పెడుతున్నారు అంతే. తెలుసా మీకు? మీరు చెప్పిందంతా కూడా విన్నారు కదా. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారో మీరు వినండి, జాగ్రత్తగా వినండి, మధ్యలో మాట్లాడకండి. మీ పేరేంటి తల్లి? నీ పేరు? కల్పన. కల్పన గారు. ఈ అమ్మాయి పేరు
పెద్ద అమ్మాయి పేరు లత మేడం. లత. లత సార్. రాజు లత కల్పన. సింపుల్. అమ్మ కల్పన, ఒకటి ఇక్కడ ఖచ్చితంగా నువ్వు ఎంటర్ అయిన తర్వాత ఏదైతే నువ్వు ఊహించుకున్నది అంటే ఎక్స్పెక్టేషన్, రియాలిటీ ఏదైతే ఊహించుకున్నావో వాస్తవానికి చాలా డిఫరెంట్గా ఉంది. కానీ 199 మంది ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అదే ఊహించుకోవాలన్నది నా అభిప్రాయం. అదే ఊహించుకోవాలి. ఏదైతే కనుక ఇప్పుడు జరుగుతుందో, ఏదో కొత్తగా ఇక్కడ ఏదో బంగారం ఉంటుంది, ఏదో ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అతను పక్కన పెట్టేస్తాడు, నాతో పాటే ఉంటాడు, ఆ అమ్మాయి అసలు పనికి రాకుండా ఉంటుంది అనేటటువంటిది నువ్వు ఊహించుకున్నటువంటి చిత్రం. వాస్తవం ఏంటంటే కనుక ఆ అమ్మాయి మానసిక ఎదుగుదల తక్కువ ఉన్నటువంటి అమ్మాయి, పిచ్చిదేం కాదు, పుట్టెరుగు. ఆ అమ్మాయి మానసికంగా బ్రెయిన్ ఎదగపోవటం వల్ల వయసు సుమారుగా ఒక 28-29 సంవత్సరాలు ఉన్నా కూడా మానసికంగా ఆ అమ్మాయి ఒక 7-8 సంవత్సరాలు ఆడపిల్ల అంతే. శరీరం ఎదిగిపోయింది అంతే. కాబట్టి ఆ అమ్మాయి ఒక 7-8 సంవత్సరాలు ఇంట్లో ఉండేటటువంటి ఆడపిల్ల ఎలాగైతే తల్లిదండ్రులతో పాటు వాళ్ళు వేలు పట్టుకుని వాళ్ళ చుట్టూరున్న ఎలా అయితే తిరిగి ఆటపాట ఆడుకుంటారో అదే లెక్క అమ్మాయి. ఇది అందరికంటే బాగా పసిగట్టి ఆలోచించవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ఏ నీకు, బి మీ తల్లిదండ్రులకి. అన్యాయం జరిగింది, ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది. అన్యాయం జరిగితే ఏం లాభం? ఏది ముందు చేయాలి? ఒక అసెస్మెంట్ చేసుకోవాలి. అసలు ఆ అమ్మాయి ఏంటి, ఎంత మానసిక, ఇంకా భయంకరమైనటువంటి మానసిక పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఏదో ఆ పువ్వు తెంపుకుంటుంది, నా దగ్గరికి వచ్చి ఫోన్ లాక్కుంటుంది, మేడం దగ్గరికి వెళ్ళింది, ఇంతే చేస్తుంది. ఇంకా భయంకరమైనటువంటి మానసిక పరిస్థితి ఉంటే, నిన్ను జుట్టు పట్టుకుని కిందకి ఈడ్చి కొడితే, రోజు 4 గుద్దితే, నీ బట్టలు చింపితే, నువ్వు రాత్రి వచ్చి పడుకుంటే కనుక నీ మీద పడితే, అట్లీస్ట్ ఆ అమ్మాయి ఒక అమాయకురాల్లాగా తన మూలను ఏదో కూర్చుంది. మీ ఆయన ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఒక బంధం వల్ల అవనియో, లేదంటే ఒక ప్రేమ ఆప్యాయత వల్ల ఆ అమ్మాయిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. సరే, అది ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయకూడదు అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఈరోజు ఎవరో ఏదో ఒక మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ మానసిక పరిస్థితి బాగాలేనటువంటి అమ్మాయి ఏదో ఒక డిప్రెషన్ కింద, ఒక మంచం కింద కూర్చుంటుంది కాబట్టి మనం అక్కడికి వెళ్తే మందే పై చేయి, మందే పర్మనెంట్ అబోర్డు, ఆస్తంతా మనకే చెందుతుంది, తర్వాత మందే ఇది ఉంది అనేటటువంటి ఎంతో కొంత అత్యాస ఉంటేనే మీరు అక్కడే ఎంక్వైరీ పూర్తి స్థాయిలో చేయకుండా, ఆ అమ్మాయిని పూర్తి స్థాయిలో చూడకుండా, ఆ అమ్మాయిని పూర్తి స్థాయిలో గమనించి ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏం ప్రాబ్లం వస్తుంది అనేటటువంటిది విశ్లేషణ చేయకుండా ఎంతో కొంత కక్కుర్తిపడి ఆశపడి ముందుకు అడిగేశారు. లేదంటే ఎవరు ఎంటర్ అవుతారమ్మా ఇందులో? ఎంతో కొంత నీకు ఆశ ఉందిగా. నీకు అనుకుంటే ఒక ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకునేటటువంటి ఫ్రెష్గా ఉండే ఒక భర్త దొరకడా, రాడా? అంత భయంకరమైనటువంటి పేదరికంలో ఉందా? ఇక్కడ ఎంతో కొంత ఒక ఇన్సెంటివ్, ఒక బిస్కెట్ కనిపిస్తేనే కదా మీరు ఇటువైపు పరిగెట్టుకుని వచ్చారు. ఈరోజు అక్కడికి వచ్చి చూసేటప్పటికి మీరు ఊహించుకున్నది ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం తారుమారైంది. తారుమారేటప్పటికి మీరు ఆటోమేటిక్గా మీరు అనుకున్నారు, ఇదేంటి మనకి ఈ అమ్మాయితోనే అతను అలా కూర్చుని ఇక్కడ పిల్లలు కనిపెట్టేసి అక్కడేమో వచ్చి పైనుంచి కింద వరకు మొత్తం చాకరీలన్నీ నా చేపిస్తే కనుక జీవితాంతం ఇంట్లో నేను భార్య కాదు పని మనిషి అనేటటువంటి ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చిందో ఎజెండా నెంబర్ 2 వచ్చింది. ఏంటి ఎజెండా నెంబర్ 2? పార్ట్ 2 ఏంటి? అరే ఇదేంటి, ఎలాగ భర్త అయినా దక్కలేదు, మనకంటూ ఒక సెక్యూరిటీ చూసుకోవాలనేటువంటి అభద్రత మీ నెత్తి మీదకి వచ్చింది. ఆ అభద్రతలో నాకు ఆస్తి కావాలి, ఇది కావాలి అనే ఆలోచనలో నువ్వు పడ్డావు. ఇది ఇక్కడ ఉన్నటువంటి కథ. కరెక్టే, నీకు అన్యాయం జరిగింది, ఏమయ్యా చూసుకో, అది ఇది అని మనం అన్నాం. కానీ ఇక్కడ ఏం బలవంతంగా నీ జుట్టు పట్టుకుని వచ్చి ఇక్కడ ఎవరు తాళి కట్టలేదే. మీ పెద్దలను ఒప్పించారు, పెద్దల సమక్షంలో అతను పెద్ద ఆయన వచ్చి మాట్లాడాడు, ఇంటి పరిస్థితి వివరించారు. కానీ ఇంటి పరిస్థితి ఎంతవరకు వివరిస్తారు? మీకే కాదు, ఈ ప్రోగ్రాం చూసేటటువంటి ప్రేక్షకులు అందరికీ మనం చెప్పేది ఏంటంటే, మానసిక సమస్యలు ఉంటే కనుక కప్పేసి పెళ్లి చేయాలా డాక్టర్ గారు అని కొంతమంది వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారు, ఎంతవరకు చెప్పాలి డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారు, సార్ పూర్తిగా చెప్తే కనుక మా అమ్మాయి పెళ్ళి అవ్వదు కదండి అని అంటారు. కానీ సైంటిఫిక్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అని మేము చెప్తాం. ఎందుకంటే మానసిక పరిస్థితి సమస్య అనేటటువంటిది దాచిపెడితే దాగేటటువంటిది కాదు. షుగర్ లాగా లోపల ఉండటం, బీపీ లాగా లోపల ఉండటం, థైరాయిడ్ లాగా లోపల ఉండటం కాదు. ఆ వ్యక్తితో ఒక అరగంట గంట సేపు పాటు ప్రయాణం చేసి కూలంకుషంగా 10 నిమిషాలు సరదాగా మాట్లాడినా కూడా ఆ అబ్బాయి యొక్క మానసిక, అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి తెలిసిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి చిక్కుముడి ఏంటంటే కనుక మీరు వెళ్ళి చెప్పారు, అంతా ఓపెన్గా చెప్పారు. వాస్తవానికి అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవటానికి ప్రధానమైనటువంటి కారణం అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేకపోవటమే అని కూడా ఒక ఓపెన్ బుక్లా చెప్పారు మీరు. కానీ అసెస్ చేయవలసినటువంటిది ఏ స్థాయి మానసిక పరిస్థితి? అక్కడికి వెళ్ళి సెకండ్ వైఫ్ లాగా ఉంటుందా నా స్థానం, లేదంటే పని మనిషిలాగా అయిపోద్దా నా స్థానం, లేదంటే ఆ అమ్మాయి ఒక పిచ్చిలాగా ప్రవర్తించి నాకే పిచ్చి పెట్టేటటువంటి పరిస్థితికి నాకు వస్తుందా? రేపొద్దున నాకు స్థానం లేకపోతుందా?
ఆ అమ్మాయి హాలుసినేషన్స్, డెల్యూషన్స్లో, డిప్రెషన్లో ఏ కత్తిపేట తీసుకొచ్చి నా పేక నరుకుతుందేమో, ఇది ఎవరు అసెస్ చేస్తారు? మేమే అసెస్ చేసేది, మీరే అసెస్ చేసేది, మీరు మీ తల్లిదండ్రులు అసెస్ చేసుకోవాలి. అంటే నేను చెప్పేది ఏంటంటేనమ్మా, ఇక్కడ ఈ చేతులు కాలుతాయి చాలా వరకు అని చెప్పి మీకు ముందే తెలుసు, ఎంతో కొంత తెలుసు. ఒక 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 డిఫరెంట్ అట్మాస్ఫియర్, డిఫరెంట్ హౌస్లోకి నేను వెళ్తున్నాను. అక్కడ అంతా మనం అనుకున్నట్టు జరిగితే పంట పండినట్టే, జరగకపోతే కనుక మన తల ప్రాణం తోక్కొస్తుంది అనేటటువంటి ఆలోచన మీకు తెలుసు. 50-50 ఛాన్సు, లాటరీ టికెట్, గ్యాంబ్లింగ్ ఎటొచ్చి ఏంటంటే ఇది బెడిసికొట్టింది మీకు. ఇది అంటే చెప్తున్నాను, మీరు వాస్తవానికి సార్ డాక్టర్ గారు ఇవన్నీ కాదు, నాకు ఒక మంచి సలహా సూచన ఇవ్వండి. పెళ్ళైతే జరిగిపోయింది, ఎవరు ఇక్కడ రాక్షసులు ఎవరు లేరు, నువ్వేదో మేడం మీద తోసేటటువంటి బ్యాచ్ లాగా కూడా నాకు అనిపించట్లేదు. వీళ్ళకి ఏంటంటే నువ్వు పదే పదే ఆ అమ్మాయి మీద కోప్పడి, తిట్టుకుని, అరుచుకుని, నా ఆస్తి నాకు ఇవ్వండి అనేటటువంటి మాటలు అనేటప్పటికీ వీళ్ళందరి కళ్ళకి ఏంటంటే అమ్మో రేపో మాపో నువ్వు ఈ అమ్మాయిని లేపేస్తావు అనేటటువంటి ఫీలింగ్తో వీళ్ళు ఉన్నారు. సో ఆ అమ్మాయి మీద సరదాగా నువ్వు చేసినా కూడా వెనక నేను తోసేస్తున్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది నా అభిప్రాయం. అంత చంపేసి నరికేసేటటువంటి ఉద్దేశం నీకు ఉందని నేను అనుకోవట్లేదు. ఆ అంశాన్ని అయితే తీసుకాసేపు పక్కన పెడతావు. నువ్వు నిజంగా ఓకే, పెద్దల సమక్షంలో పెళ్ళయింది, ఇప్పుడు అది రెండో పిల్ల, మొదటి పిల్ల లీగల్గా వ్యాలిడ్, అదంతా కాదు. నేను ఒకటేమంటున్నానంటే, ఇక్కడ దీనికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చెప్పండి డాక్టర్ గారు. అందరూ సుఖంగా, సౌఖ్యంగా, హ్యాపీగా ఉండేటటువంటి విధంగా ఇదే వాతావరణాన్ని మెయింటైన్ చేస్తూ ఉండే విధంగా చెప్పు అంటే కనుక నేను చెప్తాను, అది లాస్ట్లో చెప్తాను. మీరు సార్ పెద్దవారు, మీరు ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారు, ఎంతో గొప్ప ఆలోచన శైలి, ఊరిలో బహుశా ఇలాంటి పంచాయతీలు ఎన్నో చేసినటువంటి అనుభవం, ఆ పెద్దరికం మీకు ఉంది అనేటటువంటిది మీ యొక్క మాట్లాడే తీరు కానీ మీరు యొక్క ప్రవర్తించే విధానం బట్టి నాకు అర్థమైంది. కానీ ఇక్కడ నాకు స్వార్థం కనిపిస్తుంది గురుగారు, నిజంగా నాకు స్వార్థం కనిపిస్తుంది. స్వార్థం కావాలని ఒక్క నిమిషం వినండి, నా మాట అయిపోయింది, మీరు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఓకే, ఇక్కడ అంటే స్వార్థం అంటే కనుక ఇంకో విధమైన స్వార్థం అనట్లేదు. సహజంగా ఒక తండ్రికి ఒక కూతురు మీద ఉండేటటువంటి స్వార్థమే. మానసికంగా బాగాలేనటువంటి ఒక అబ్బాయికి, అమ్మాయికి ఒక వయసు వచ్చాక ప్రతి తండ్రి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అది స్వార్థం అనుకుంటే అది పొరపాటు, అది తండ్రి ప్రేమ. నా తదనంతరం ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది, ఆ అమ్మాయికి ఒక దారి దిక్కు చూపెట్టాలనేటటువంటి ఆలోచన గురించే నేను అంటున్నాను. దానికి ఇంకో పదం పెట్టలేం కదా, స్వార్థమనే పెడతాం. రాజు మంచోడు కాబట్టి సరిపోయిందండి. ఈరోజు ఎంతమందికి రాజు లాంటి ఓపిక ఉంటుంది? మీలాంటి అమ్మాయిని అలా ఇందాకటి నుంచి అతను చేయి పట్టుకుని వదలట్లేదు. అతను అమ్మాయి ఇంట్లో ఏ విధంగా ఉంటుంది, ఇతను పనిచేసి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఏ విధంగా ఉంటుంది అనేది నాకు అర్థమైపోతుంది. అలాగే ఒక ఫ్రీడమ్ లేకుండా, ఒక స్వేచ్ఛ లేనటువంటి వాతావరణంలో రాజు ఈరోజు అమ్మాయితో ఓపికగా ఉండి చిన్నప్పటి నుంచి చూసినటువంటి ఒక ఆడపిల్లలాగా ఆ అబ్బాయికి అంత ఉంది కాబట్టి సరిపోయింది. అందు గురించి మీరు ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆస్తి సంపాదించారు, ఆ అబ్బాయిని తీసుకొచ్చి కట్టబెట్టేశారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 చూడలేదు మీరు, నెక్స్ట్ ఫేజ్ ఏంటని చూడలేదు. వాళ్ళిద్దరు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? మేనరికం పెళ్ళి ఒకప్పుడు పుడితే కనుక పిల్లలు నిజంగా మానసికంగా, శారీరక ఎదుగుదల బాగుంటుందా? ఆ స్థాయి వరకు మీరు చూడలే. పెళ్ళి అయిపోతే చాలు, తర్వాత సంగతి. నెక్స్ట్ ఏం చేశారు? అరే మీరిద్దరికి పిల్లలు లేరా? ఓకే, ఎస్, మేనరికం పెళ్ళిలో ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, పిల్లలు పుట్టడానికి అవకాశం చాలా తక్కువ. అదే జరిగింది ఇక్కడ. ఇప్పుడు పిల్లలు కావాలి, ఎలాగా? వంశోద్ధారకుడు కావాలి. ఎక్కడి నుంచి? ఒక అమ్మాయి దొరికింది, ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టేశారు. మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేశారు? అరే ఆ అమ్మాయి వచ్చి నిజంగా మనం చెప్పింది పూర్తిగా అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉందా? ఈ అమ్మాయి మొత్తం ఇంకొక 60-70 సంవత్సరాల పాటు ఈ ఇంట్లో వాతావరణంలో ప్రయాణం చేయగలదని మీరు ఆలోచించలేదు. అక్కడికక్కడ అయిపోయింది, పిల్లలు పుట్టేసారు, అయిపోయింది అని అనుకున్నారు. నో, ఆలోచించాం సార్. మానసికంగా ఉండండి. ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడా కూడా ఒక అధ్యయనం తర్వాత ఇంకో అధ్యయనం అయిపోవాలి, పెళ్ళి అయిపోవాలి, పిల్లల తర్వాత పెళ్ళి అయిపోవాలని అనుకున్నారే కానీ నిజంగా బెడిసి కొట్టి వీళ్ళిద్దరి మధ్యన గొడవలు అయ్యి ఈ అమ్మాయికి మించినటువంటి రాక్షసులు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. నిజంగా మీరు అనుకున్నట్టనే చంపేస్తారు కూడా. ఎందుకంటే నాకు దక్కనటువంటి నా మొగుడు ఎవరికి దక్కడానికి వీలు లేదు, నన్ను పని మనిషి కింద వాడుకుంటున్నారు, ఒక మెషిన్ కింద వాడుతున్నారు, చంపేస్తారు కూడా. నిజంగా మీరు చెప్పిన మాట ఈ అమ్మాయి విషయంలో నిజం కాదనేది మా అభిప్రాయం, కానీ నిజం చెప్తున్నాను, అక్కడ కూడా మీరు రిస్క్ తీసుకున్నారు. రాజు నేను ఒకటి చెప్తున్నాను, చెప్పండి సార్. ఎంత కాదనుకున్నా కూడా నువ్వు ఏదైతే వాగ్దానాలు చేసుకుంటూ ఈ ఇంట్లోకి తీసుకుని వచ్చినటువంటి కల్పనకు మాత్రం అన్యాయం జరిగిందన్న. అది నువ్వు తెలిసి చేసావా తెలియక చేసావా అని నేను అనట్లే. నీ బ్యాండ్ విత్ అంతే, నీ కెపాసిటీ అంతే. నువ్వు 2-3 పిల్లల్ని మేనేజ్ చేసేటటువంటి కెపాసిటీ నీకు లేదు. నేను చెప్తున్నాను కదా, నీ సమస్య ఏంటని వివరించడానికి మాకు 1 గంట సేపు పెట్టింది నీ నోట్లోంచి 4 మొక్కలు లాగడానికి. నువ్వు 2 పిల్లల్ని మేనేజ్ చేసేస్తావా? ఏదో సినిమాకి తెలుస్తున్నావు, షికార్కి తీసుకెళ్తున్నావు, అన్నిటికీ తీసుకెళ్తున్నావు. ప్రతి దాంట్లో ఈ అమ్మాయి ఏమంటుంది? ఫస్ట్ వైఫ్ అన్నదు, పానకంలో పొడగంటది ఈ అమ్మాయి. మాకు స్వేచ్ఛ లేదు, హ్యాపీనెస్ లేదు, ప్రతి దాంట్లో ఆ అమ్మాయి దూరుతుంది, ఆఖరి బెడ్రూమ్లో కూడా వచ్చేస్తుంది, ఇంకేంటండి అని అంటుంది ఆ అమ్మాయి. సో నేనేమంటున్నానంటే, నువ్వు ఒక మంచి ఉద్దేశంతోనే చేసుకుండొచ్చు, నీ మరదలంటే నీకు విపరీతమైన ప్రేమ ఆప్యాయత ఉండొచ్చు, బావబరదల మధ్య. కానీ వచ్చేటటువంటి ఆడపిల్ల ఒకప్పుడు నీకు ఛాలెంజ్ ఇసిరితే కనుక
ఆ అమ్మాయితో ఉండే పర్సంటేజ్ కంటే తనకు నీ వంతు ఎక్కువ కావాలి అని అంటే కనుక ఏం చేయాలనేది నీకు అర్థం కాదు. అదే ఈ రోజు జరిగింది. అదే ఆ అమ్మాయికి సార్. పర్సంటేజ్లో ఎక్కువ కావాలి, ప్రేమ కావాలి, ఆప్యాయత కావాలి, పక్కన కూర్చోవాలి, శారీరకంగా కావాలి. సార్ విను ఒక్క నిమిషం రాజు, ఇవన్నీ కావాలి. అది నీకు చేసేటటువంటి కెపాసిటీ లేనప్పుడు గంగిరెద్దులాగా ఏది పడితే అది ఇలా తల ఆడించకూడదు. ఎక్కడో చోట నీకు వ్యక్తిత్వం అనేది ఉండాలి. మావా అది వర్కౌట్ అవ్వదు, ఆల్రెడీ ఈ అమ్మాయిని చూసి నేను వేగుతున్నాను, పిల్లలు పుట్టారా లేదనేది భగవంతుడు తెలుసు, చెప్పున్నాను సార్. అన్నీ బాగుంటాయి. చెప్పడం ఏంటి, చేసుకున్నావు కదా పెళ్ళి, దత్తతని తీసుకుందాం, ఏదో ఒకటి చెప్పి ఉండాలి. ఇప్పుడు ఏమైంది? అనవసరంగా నువ్వు ఏ కారణం చేత అయితే కనుక ఆ అమ్మాయికి జీవితాన్ని ఇవ్వాలనుకున్నావో ఈరోజు అది పోయిందిగా, ఆ ఆబ్జెక్టివ్ పోయిందిగా. నువ్వు మంచాడు, ఆ అమ్మాయి మంచిది, అందరూ మంచిది, లేనిపోని ఈరోజు కొత్త గొడవ వచ్చి పడిందిగా. ఎవరికి సుఖ సంతోషాలు లేవుగా. ఈ భారతం అంతా చూసేటటువంటి, ఈ గొడవ అంతా చూసేటటువంటి 2 పిల్లలుగా. ఎవరు ఆలోచించలేదు, ఎవరికి వాళ్ళు అది టెంప్ట్ అయిపోయారు, ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఆలోచించారు. ఆ అమ్మాయి స్వార్థం డబ్బు గురించి వచ్చింది, అతనేమో వచ్చి కూతురు భవిష్యత్తు గురించి వచ్చారు, మీరేమో వచ్చి ఆ అమ్మాయి చేసుకోలేకపోతుందో లేదంటే పిల్లలు లేరనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయిని చేసుకున్నారు. ఇదంతా చూసేటటువంటి ఆ తల్లి ఎక్కడ ఆపలేకపోయింది. అందరూ స్వార్థం. ఏమైనా టైటిల్ పెట్టాలంటే స్వార్థం పెట్టుకోండి, జీవితాలు నాశనం చేసుకునే స్వార్థం అని టైటిల్ పెట్టుకోండి ఈ ఎపిసోడ్. ఒకటే చెప్తున్నాను సార్, అంటే నా వరకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? మనుషులు అందరూ మంచోలే, ఇక్కడ ఏమి హత్యలు ఆత్మహత్యలు జరగడానికి అవకాశం లేదు. కల్పన, ఈ అమ్మాయికి ఇప్పటికి వచ్చి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ దిశగా మీరు వెళ్ళలేదు. ఇన్వాల్వ్ అవ్వమంటే కనుక నేను ఇన్వాల్వ్ అవుతా. ఆ అమ్మాయికి థెరపీ అయితే థెరపీ, ట్రైనింగ్ అయితే ట్రైనింగు, ట్రీట్మెంట్ అయితే ట్రీట్మెంట్. ఎందుకంటే ఇప్పటికీ కాదు, ఎప్పటికీ కూడా అటువంటి ట్రీట్మెంటు, ట్రైనింగు, థెరపీకి ఒక అవకాశం ఉంటుంది. వయసు బట్టి సెంటర్స్ వేరేగా ఉంటాయి. మొత్తం తెలంగాణ ప్రాంతం మొత్తం మీద కొన్ని వందలాది థెరపీ సెంటర్లు ఉన్నాయి, గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్గా కూడా ఉంది. మీ ఆర్థిక స్తోమత బట్టి నేను చెప్తున్నా. కొంతకాలం అటువంటి ట్రైనింగ్ సెంటర్స్లో పెట్టుకోవచ్చు, చాలా చక్కగా చూసుకుంటారు వాళ్ళ పిల్లని. ఆ అమ్మాయికి బాధ్యత నేర్పిస్తారు, మానసిక ఎదుగుదలకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తారు, వంట వార్పు నేర్పిస్తారు, తనను తాను చూసుకోవటం, బట్టలు వేసుకోవటం కానీ, స్నానం చేసుకోవటం కానీ, జుట్టు దూకోవటం కానీ ఇలాంటివి నేర్పిస్తారు. ఎవరితో ఎలా వ్యవహరించాలి అనేది నేర్పిస్తారు. చదువురీత్యా కొద్దిగా లెక్కలు, టైము, డబ్బులు కౌంట్ చేయటం నేర్పిస్తారు, రాయటం నేర్పిస్తారు, సంతకం పెట్టడం నేర్పిస్తారు. ఇలాంటి కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే సార్. అలాగే ఆ అమ్మాయి మానసిక వికాసం గురించి, ఎదుగుదల గురించి కొంత ట్రీట్మెంట్, మెడిసిన్స్ వరకు ఉన్నాయి. అంతవరకు నేను చేయగలను కల్పన. ఎందుకంటే కనుక ఆ అమ్మాయి కానీ నేను కానీ నా ఆస్తి ఇచ్చేయండి అంటే కనుక ఈ గొడవ ఎక్కడికి వెళ్తుంది. ఇంకో 20 సంవత్సరాల పాటు కత్తి కర్ర పట్టుకుని కొట్టుకుంటారు, ఏమి ఉండదు. సొకసారి నీకు ఇది ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, 600 అయినా 106 అయినా అమ్మాయిని వదిలేటటువంటి ఆలోచన శైలి రాజుకు లేదనేటటువంటిది ఇక్కడ అడుగు పెడుతూనే మాకు అర్థమైపోయింది. జరగనటువంటి వాటి గురించి ఇలా పీకులాడుకుంటే కనుక ఎక్కడ లెక్క తేలదు. కాబట్టి ఈ మధ్యస్థ సొల్యూషన్, ఒక మెడికల్ పరమైనటువంటి సొల్యూషన్. ఎందుకంటే నేను ఒక మానసిక వైద్య నిపుణుడిగా చెప్తున్నాను, ఇలాంటి వాటిలో నాకు చాలా అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అంతవరకు చేయడానికి ఒక కెపాసిటీ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నీ కూడా స్టెప్ వైజ్ నేను రికమెండేషన్స్ రాసి ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇస్తాను. అది నచ్చితే యాక్సెప్ట్ చేయండి. ఆమె బాగుపడి ఆమె దారిలో అంతే కదా. బతుకుతుంది అంటే నేను నా ఆస్తులో ఆమె బాగా నా బాగానా ఆమెకు రాసిచ్చుకుంటా సార్. నా కూతురు బిడ్డను బాగుపడుతుంది, కుటుంబం కూడా బాగుపడుతుంది. థ్యాంక్ యూ మేడం. మేనమామ, మేనల్లుడు, మేనత్త, మేనకోడలు, మేనల్లుండు కూడా కొడుకులాగా పెంచుకున్న ఒక మంచి కుటుంబం. సూపర్గా ఉన్నంతలో కష్టపడి సంపాదించుకున్నారు. అందరూ మంచోళ్ళే, ఎక్కడా కూడా ఒక పాయింట్ నెగిటివ్ అని అనిపించట్లా ఈవిడ ఎంటర్ అయ్యే వరకు. అంత మంచి కుటుంబంలో యాక్చువల్గా ఇట్లా ఒక ప్రాబ్లం ఉన్న అమ్మాయిని మేనమామ అడిగాడు కాబట్టి మేనల్లుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇష్టాన్ని అలాగే కంటిన్యూ చేశాడు. ఆ అమ్మాయిని ఒక బేబీ లాగానే చూసుకుంటున్నట్టు లెక్క. ఇక్కడ వరకు ఈ సీన్ ఇక్కడతో ఆగిపోయి ఉంటే ఇప్పటిదాకా సార్ మాట్లాడి కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ అన్నారు చూసారా, పర్ఫెక్ట్ ఇన్ టైంలో అవి ఇచ్చి ఉంటే మీరు మంచి కుటుంబం మీది. ఇంకా 1 సైడే ఉన్నా ఇంకొక అమ్మాయి ఎంటర్ అయింది. ఎందుకు? ఆ అమ్మాయికి ప్రాపర్ కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ ఇప్పించకుండా ఇప్పించామని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పటికి 100 మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళామండి, మ్యాక్సిమం వెళ్ళాము, సగం మంది బాగవుతుంది అన్నారు, సగం మంది బాగోవద్దు అన్నారు. మీకున్న ఆస్తిని పణంగా పెట్టకపోయినా ఇందాక సార్ చెప్పారు గవర్నమెంట్ వీటికి సంబంధించినవి కూడా ఉన్నాయి, మీరు కొంచెం సెట్ చేసుకొని ఉంటే దొరికేవి. మీరు మీ అమ్మాయిని బాగు చేసుకోవడం ఎలా? తన ఇష్టపడి ప్రాణంగా కూర్చున్న భార్యని బాగు చేసుకోవడం ఎలా అని మీరు ఒక 3-4 years 10 years ట్రై చేసిన తర్వాత ఇంకో అమ్మాయి గొంతుకు వస్తే బాగుండేది. సెకండ్ ఆప్షను అసలు ఎక్కడ జరగదు. కూతురిని బాగు చేసుకోవడం కోసం మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎంతవరకు ఒక రకమైన
బేసిక్ స్వార్థం. రెండోది మేనల్లుడికి అన్యాయం జరగకూడదు, వారసులు ఉండాలి, పిల్లలు పుట్టాలి అని మీ ఊరోళ్ళందరూ కూర్చొని ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి సంబంధం అన్ని నిజాలు చెప్పి పెళ్ళి అయితే చేసుకున్నారు. పాప వాళ్ళు మంచోళ్ళే, ఆ వచ్చిన అమ్మాయి కల్పన ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్. సహజంగా సెకండ్ మ్యారేజ్లో చూసేది ఏంటి అంటే వాళ్ళ ఫైనాన్స్ ఏంటి, అమ్మాయిని పంపించినప్పుడు ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ ఉండగా సేఫ్ సైడ్లో ఉంటుందా లేదా, ఫైనాన్షియల్గా కనీసం దానికి ఒక ఇల్లు ఏదో ప్రాపర్టీ ఉంటుందా. పెద్ద మనుషులు ఆ టైంకే ఆ అమ్మాయికి ఏం చేయాలో చేసేయాల. వీళ్ళు ఇచ్చిన డైలాగులు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడినప్పుడు మనకు వినిపించింది, ఉన్నదంతా ఆవిడకే కదా, ఉన్నదంతా ఆవిడ కదా, ఏముంది అంటే ఏమీ లేదు, చెప్పట్లా. ఎప్పటికి ఇస్తారు, ఆల్రెడీ 2 పిల్లలు పుట్టేశారు. అది స్వార్థం కాదు. ఒక పెళ్లిలో బేసిక్గా వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు, ఒక అమ్మాయి రావాలి, పిల్లల్ని కనాలి, వారసులను ఇవ్వాలి, ఇంట్లో కొంచెం గౌరవంగా అందరూ కలిసి ఉండాలి, ఉమ్మడి కుటుంబం ఉండాలి, మళ్ళీ మామూలుగా కూడా కాదు. ఆ అమ్మాయికి కూడా కొంచెం బేసిక్ ఉంటుందిగా. మనుషులు సహజ లక్షణాల్లో ఇవన్నీ స్వార్థంతో బేసిక్గా ఉండే ఆలోచన విధానాలు. బెటర్ పొజిషన్లోనే హస్బెండ్కి ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. ఆ అమ్మాయికి ఆ రోజే మీరు బేసిక్గా మీకున్న ప్రాపర్టీల్లో అమ్మ నీకు ఇది ఇస్తాం, రేపు వదిలి పిల్లలు పుట్టినప్పుడు ఇది, పెద్ద అమ్మాయికి ఇది ఉంటుంది అని చెప్పి మీ ఇంట్లోకి అడుగు పెట్టేటప్పటికే ఆ అమ్మాయికి కొంత ప్రాపర్టీ ఇచ్చేసి ఉంటే ఈ రోజున ఆ అమ్మాయికి అంత ఇన్సెక్యూరిటీ ఉండేది కాదు. అక్కడ మీరు చిన్న మిస్టేక్ వేయడం వల్ల ఈ రోజున ఇక్కడ కూర్చున్నారు. ఈ ఫస్ట్ కాయిన్కి ఒక సైడ్ మీరందరూ మంచోళ్ళు, ఇంత చిన్న బేసిక్ మైనస్లు తప్ప. సెకండ్ సైడ్కి వెళ్దాం. ఇంతసేపు బాగా మాట్లాడారు, 3/4 ఎపిసోడ్ వరకు మీరంతా అరే అందరూ మంచోళ్ళే, ఎక్కడ అంటే 1/4 ఎపిసోడ్ దగ్గరకు వచ్చేసరికి ఒరిజినాలిటీలు బయటపడిపోయినాయి. ఎప్పుడైతే మీరంతా ప్రాక్టికల్గా ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందో ఇది అనుకున్నంత ఈజీ కాదు అని మీ ఇంట్లోకి ఎంటర్ అయిన అమ్మాయికి అర్థమైంది. మీరు ఒక మగాడని ప్రూవ్ చేసింది, మీకు ఫిజికల్ నీడ్స్ ఇచ్చింది, మీ కుటుంబంలో మీ వైఫ్కి ఆ అమ్మాయి చేయకూడని పనులు కూడా చేసుకుంటూ వెళ్తే వెక్స్ అయిపోతే ముగ్గురు అంటే మీరందరూ ఒక గ్రూపు, ఆ అమ్మాయి బయట అమ్మాయి కింద లెక్క మీ దృష్టిలో పీక్కు తినేశారు. మాట్లాడే విధానంలో అమ్మాయికి కదండి, ఆ అమ్మాయి ఈ రోజు అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చిల్లిగా అవ్వలేదు ఆ పిల్లకి. ఎందుకంటే లీగల్గా సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు. మీరు ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేలాగా కూడా లేరు. అర్థమవుతుందా? ఈ టైంలో ఆ అమ్మాయి 2 పిల్లల్ని కానీ ఆ అమ్మాయి అంత కష్టం చెప్పుకుంటుంటే ఆ అమ్మాయి మీద 4 వేలెట్టు చూపిస్తున్నారు. అది ఎంత దారుణంగా ఉందో తెలుసా? మీలాంటి మనిషి కదా అమ్మాయి, మీకు ఎంత చాకరీ చేసిన ఆవిడ ఆల్రెడీ ట్విన్స్ని కంది ఉన్న 2 years మ్యారిటల్ రిలేషన్లో 1.5 year దీనికే పోయింది. ఆ పిల్లకి 1 year మ్యాక్సిమం 1 year పోయింది. పిల్లలకి సేవలు చేసుకుంటారా, మీ అందరికీ చేస్తా. 3 పిల్లల్ని చూడడం కింద లెక్క అమ్మాయి. ఆ అమ్మాయిని మీరు భరించినట్లు బయట నుంచి వచ్చిన వ్యక్తి భరించరు కదా. ఆ అమ్మాయికి ఏం అవసరం? ఈ రోజున నువ్వు ఆ పిల్లని బాగా చూడటం కంటే ఈ అమ్మాయిని ఇంకెక్కువ చూడాలి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. మేడం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మోరల్ వాల్యూ. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చి బాగుపడిపోయింది అనుకుందాం, ఏం జరిగిద్దో చెప్పండి ఒకసారి. వీళ్ళ 4 ఒక గ్రూపు, ఆ అమ్మాయి సూపర్గా ట్రీట్మెంట్ తీసేసుకుంది, బాగుంది. రోడ్డు మీదకి వెళ్ళేది ఎవరు? సెకండ్ వైఫ్ విత్ పిల్లలతో. ఎందుకంటే ఈ ఒక్క సెకండ్ కూడా అమ్మాయికి సపోర్ట్గా ఒకళ్ళు మాట్లాడాల. అవసరం ఆ అమ్మాయికి బాగుపడే వరకు ఈ అమ్మాయి అవసరం. వన్స్ ఆ అమ్మాయి బాగుపడితే వీళ్ళ అవసరమే లేదు, వదిలేస్తారని నా డౌట్. అదేనా నేను అన్నీ మాట్లాడతా. లక్కీగా మేమైతే సార్ కానీ మేము కానీ మేడం కానీ అమ్మాయికి క్యూర్ అవ్వాలని అనుకుంటాం. కానీ ఈ స్టేజ్లో క్యూర్ అవ్వడం అనేది ఇంకొక 3 గొంతులు కోసినట్టు లెక్క. మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్లు ఇప్పించేసి ఉంటే ఈ రోజున 2 పిల్లలు ఒక తల్లి రోడ్డు మీద పడి విలన్ అనిపించుకోవాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ ఆ అమ్మాయి మీద పడకూడని ఒక మచ్చ పడిపోయింది. మర్డరర్ ఎప్పుడైనా ఆస్తి కోసం ఏదన్నా చేస్తుంది. ఒక అత్తగారు లాగానే మాట్లాడుతుంది. మేడం నేను పనికి వెళ్తాను, వస్తాను, పని చేస్తాను. ఏం పని చేస్తుంది? 24 hours ఇంట్లో ఉంటున్నది ఎవరు? వాళ్ళిద్దరు మాత్రమే, 2 పిల్లలతో. ఆయన ఒక 1 week తీసుకెళ్ళిపోయినా కూడా ఆ పిల్లని నువ్వు ఈవిడితో టైం స్పెండ్ చేయకుండా ఆ ఇంటికి వెళ్ళిపోతున్నావు మాటకి. నీది అతి ప్రేమ లేకపోతే ఈ అమ్మాయి నీకేమైనా బానిసలాగా కనిపించిందో నాకు అర్థం కాల. మీ 4 మంచోళ్ళే, నేను అనట్లా, మీ 4 గురించి నేనేం మాట్లాడట్లా. కానీ ఒక అమ్మాయిని తీసుకొచ్చి బలిపశును చేశారు అంట. ఇక్కడ మాకు అంతా అర్థమయ్యింది. నీకు ఆ అమ్మాయి అవసరం. నేనేమంటానంటే ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి ఆ పిల్లలకి ఏదో న్యాయం చేసి వదిలే అంట. ఇప్పుడేమంటావు ఆన్సర్? ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, ఆ పిల్ల క్యూర్ అవుతుంది, మీరంతా హ్యాపీగా ఉండొచ్చు.
నీకు ఇక్కడ ఏం బంధం ఉందని నువ్వు మాట్లాడుతున్నావు నా బిడ్డ ఉన్నారు కదా మేడం. కదా నా బిడ్డ ఉన్నారు. కదా ఆ. ఆ అమ్మాయి మీతో కలిసి ఉండాలంటే మీరు ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించాలి అంటే ట్రీట్మెంట్ ఇప్పించాలి. అలాగే మా దాకా వచ్చినా మేము ట్రీట్మెంట్ ఇప్పించకుండా ఉండంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, ఆ అమ్మాయి క్యూర్ అవుతుంది, ఛాలెంజ్ చేస్తాం, క్యూర్ అవుతుంది. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ అమ్మాయిని వదలడానికి నీకు రైట్సే లేవు. ఎందుకంటే మీ అవసరానికి మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్నారు. అర్థమవుతుందా? మీరందరూ ఒకే ఇంట్లో కలిసి ఉండడం కుదరదు. మీరు అనుకునే గొంతమ్మ కోరికలు తీర్చడం ఈ స్టేజ్ మీద కుదరదు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది నువ్వు ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి తరపున నేను లీగల్గా ఫ్రీ సర్వీస్ ఇస్తా. ఎందుకో చెప్తున్నాను విను. మీ నలుగురు ఒక గ్రూప్, ఆ పిల్ల మీకు పరవాన్నం వండి పెట్టినా పంచపక్ష పరవాన్నాలు పెట్టినా ఏదో కలిపింది, ఎప్పుడన్నా నా ఫస్ట్ వైఫ్ని చంపేస్తుందనే ఫీలింగు అక్కడ. సార్ మీ మాటలు వేరు, ప్రాక్టికాలిటీ వేరు. 2 yearsకే ఈ సీన్ బయటపడింది, ఇంకో 2 yearsకి ఏం జరిగిద్దో తెలియదు. మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలా వద్దా? ఆగండి, చెప్పేదాకా ఆగండి. మీ కేసులో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నేను అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఒక స్టెప్ దిగండి. సపరేట్ ఫ్యామిలీ, నువ్వు అక్కడ ఉండు ఇక్కడ ఉండు, వేరే ఇల్లు తీసుకో. నీ కూతుర్లకి నీ కొడుక్కి నీకు మాత్రమే ఆవిడ సేవలు చేస్తుంది తప్ప ఆ అమ్మాయికి మీ అత్తగారికి చేస్తుంది. పాప అటు ఇటు తిరిగిద్ది కాబట్టి ఆవిడకి 2 కోడళ్ళు హ్యాపీ. మిగతా వాళ్ళకి చాకరీ చేయాల్సిన అవసరం నీ సెకండ్ వైఫ్కి లేదు. 2, ఆ అమ్మాయి పేరు మీద ఈ స్టేజ్ మీద మీరు ప్రాపర్టీ రాస్తేనే నేను ఇక్కడ నుంచి పంపిస్తాను. మీకు 4 ప్రాపర్టీలు ఉన్నాయన్నారు. పెద్ద మనుషులు చేయాల్సిన పని ఇది. ఆ అమ్మాయికి సేఫ్టీగా ఒక ప్రాపర్టీ రాసి ఉండుంటే ఈ రోజున అమ్మాయికి అంత ఇన్సెక్యూరిటీ ఉండేది కాదు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తే ఏమైపోద్దు అనే భయం జనాలకు ఉండదు. ఒకవేళ అమ్మాయి క్యూర్ అయినా ఫస్ట్ వైఫ్ దగ్గర ఆయన ఎంజాయ్ చేస్తాడు, సెకండ్ వైఫ్ దగ్గర ఎంజాయ్ చేస్తాడు. నాన్న నీకు ఓకేనా ఇది? ఎందుకంటే నువ్వు మర్డరర్ అని ఒక మచ్చ పడినాక నిన్ను సేఫ్గా అక్కడ పంపించలేం. నిన్నేం చేస్తారో కూడా డౌటే నాకు. అలాగే ఆ అమ్మాయికి కూడా సేఫ్టీ లేదు. ట్రీట్మెంట్ జరిగి ఆ అమ్మాయి బాగుపడిపోతే అట్లా అని. మీకు ఆ అమ్మాయి బాగుపడడం ఇష్టమేగా? నువ్వు ఊహించనిది జరిగిద్ది ఆ అమ్మాయి బాగుపడటం అనేది. ఈ అమ్మాయికి గొంతు కోయకూడదు. ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు. ఈవిడ లీగల్గా వెళ్ళిద్దంటే పిల్లలకి ఈ సెకండ్ మ్యారేజ్ చేసిన గ్రూప్ బ్యాచ్ అంతా ఉన్నారు చూస్తారు, అందరూ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. తెలిసి అందరూ పెళ్లిళ్ళు చేస్తారు. ఆ అమ్మాయికి తెలుసు కదండి అని లీగాలిటీ మాట్లాడకండి. మోరల్ వాల్యూస్ కొన్ని ఉంటాయి. 2 పిల్లల్ని కనేసి ఎదవ డ్రామాలు ఆడేస్తున్నారు అందరూ కలిపి. ఆ అమ్మాయికి సెక్యూరిటీ అవసరం. నెక్స్ట్ మీ ఇంట్లో ఉండి కాపురం చేయదు, పక్క కొంచెం విడిగా ఒక ఇల్లు తీసుకొని సపరేట్ ఫ్యామిలీ పెట్టండి. 2 ఇళ్ళు చూసుకోవడం నీ బాధ్యత. బాండ్ పేపర్స్ తీసుకురండి మేడం. ఒక ప్రాపర్టీ అయితే రాయిద్దాం మేడం. నేను మళ్ళీ మీ పెద్ద మనుషులతో మాట్లాడతాను. పెద్ద మనుషులు అందరూ కూడా వీళ్ళందరూ వస్తారు. అక్కడ కూడా అమ్మాయికి ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయ్యేలాగా చూడండి. ఇక్కడ మేము బాండ్ పేపర్ మీద రాయించి పంపిస్తాం. మీరు ఒప్పుకుంటున్నారమ్మా? సార్, ఎందుకంటే ఆ అమ్మాయి గొంతు కోసినట్టే లెక్క. అక్కడ 2 పిల్లలు ఉన్నారు, అతని వారసులు. మీరు ఏదైతే నా కుటుంబం అంటున్నారో వేరే కాపురం పెట్టండి. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత వేరే ఇల్లు చూడండి. ఆ అమ్మాయిని అతను సపరేట్ గా పెట్టండి. అతను 2 చోట్ల తిరుగుతాడు. 2 ఫ్యామిలీస్ మేము ఎప్పుడు ఎంటర్టైన్ చేయమండి. కానీ వీళ్ళు ఆల్రెడీ పెట్టేసుకుని వచ్చారు. ఉన్నంతలో ఈ అమ్మాయికి అన్యాయం చేయకూడదు. ఆ అమ్మాయి ఒక బేబీ కింద లెక్క. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వడం దగ్గర నుంచి ఆ అమ్మాయిని బాగు చేయడం కూడా మా బాధ్యత. అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయిన ఈ అమ్మాయికి న్యాయం చేయడం, 2 పిల్లలకి న్యాయం చేయడం అనేది మా బాధ్యత. కాబట్టి ఇక్కడ సపరేట్ ఫ్యామిలీ ప్రాపర్టీ సేఫ్ సైడ్లో సెక్యూరిటీగా ఇస్తున్నాం. సో ఆ అమ్మాయిలో ఎటువంటి క్రూయాలిటీ అనేది ఇంకా అరైజ్ అవ్వదు. అరైజ్ అవ్వలేదని మేమైతే నమ్ముతున్నాం. ఒకవేళ అరైజ్ అవ్వకుండా కట్ చేసేస్తాం. అలాగే ఆ అమ్మాయి బాగుపడితే బాగోదేమో, నా జీవితం నాశనం అవుతుందని ఇన్సెక్యూరిటీ ఆ అమ్మాయికి లేకుండా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. ఇక ఆ అమ్మాయిని ట్రీట్మెంట్కి తీసుకెళ్ళండి. అక్కడ హ్యాపీ. నీకు నచ్చిన అమ్మాయి క్యూర్ అవుతుంది. నువ్వు ఇష్టపడిన అమ్మాయి హ్యాపీగా నిన్ను సంతోషంగా ఇంటికి టైం స్పెండ్ చేయగలుగుతావు. అక్కడ 3 రోజులు, ఇక్కడ 4 రోజులు అట్లాగో టైం స్పెండ్ చేసుకోండి. అమ్మ, మీరు ఇద్దరు నీకు ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడికంటే అక్కడ నీ సొంత మేనకోళ్ళు, కూతురు, కోళ్ళు అన్నీ ఆవిడే. కానీ ఈ అమ్మాయి మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది. మీరు కొంచెం ఈ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి తల్లి. ఒక అత్తగారి పాత్రలో ఉండకండి. ఆయన నేనేం అనలేను, ఎందుకంటే ఆయన స్వార్థం ఆయనకున్న. ఆయన ప్రతి సందర్భంలోనూ కొంచెం మంచిగానే మాట్లాడుతున్నాడు. విపరీతమైన స్వార్థం అయితే మనిషిలో ఉంది, కానీ అందరికీ మంచి చేసేయాలనే పులిహార స్వార్థం ఉంది చూసారు, అది కొంచెం దారుణం. ఇక అతని విషయానికి వస్తే పిల్లలంటే ఇష్టం అని మాట్లాడుతున్నాడు తప్ప భార్య అంటే ఇష్టం అని గబుక్కుని ఒక మాట మాట్లాడాల. ఇష్టంగా ఉండు. మేము కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇంకా మేడం బాండ్ పేపర్స్ తెప్పించిన ఇక్కడ బయట వెయిట్ చేయించమంటారు, ఇప్పుడు తెప్పించేయండి మేడం. ఇక్కడ సైన్లు అయితేనే మనం పంపించేద్దాం మేడం. నేను రాస్తాను. ముందైతే వీళ్ళ 4 చేత, అమ్మాయిది అవసరం లేదు, వీళ్ళ 3 చేత సైన్లు తీసుకో.
సార్ నేను అఫిడవిట్ ఫిల్ చేసి మీకు ఇస్తాను ఎపిసోడ్ అయిపోగానే, సైన్లు అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సైన్ అయితే చేయండి, అది చాలా. సార్ మీరు 1 వీక్ లో అమ్మాయికి సపరేట్ ఫ్యామిలీ పెట్టించండి, 1 వీక్ లో రిజిస్ట్రేషన్. మీరు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుని ఒకసారి మాకు ఫోన్ చేయండి సార్, మేము అందుబాటులోనే ఉంటాం. అలాగే అమ్మాయికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా సార్ డీటెయిల్స్ ఇస్తారు, మీరు అక్కడ చేర్పించుకొని ట్రీట్మెంట్ ఇప్పించండి. ఓకే కల్పన, ఓకేనా? ఒక ఫ్యామిలీ అందరికి కూడా పర్ఫెక్ట్ గా న్యాయం చేసినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.